క్రీస్తునామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం ప్రభు మనల్ని దర్శించి బలపరిచి దీవించారు. మన అంశం ఏంటంటే దేహం. హల్లెలూయా. మీరు ఏ విషయాన్నైనా చూసుకోండి, భౌతికంగా తెలిసిన దానిని తీసుకొని దేవుడు మనతో మాట్లాడతాడు. ఉదాహరణకు యేసు ప్రభు తమ్ముడు యాకోబు పత్రిక రాశాడు కదా, ఆయన ఏమంటాడు తెలుసా? ఈ నోటితోనే, ఈ నాలుకతోనే దేవుని పోలికగా పుట్టిన మనిషిని శపిస్తాము, ఈ నాలుకతోనే తండ్రి అయిన దేవుణ్ణి మహిమార్థము స్తుతిస్తాం అని చెప్పి ఒక భౌతికమైన ఉపమానం చెప్తాడు. ఉపమానం వాడు ఏంటిది చెప్పండి. ఒక నీటి జల్లులో నుండి చేదు నీళ్ళు మంచినీళ్ళు ఊరునా అంటే అది మనకు తెలుసు. హల్లెలూయా. అర్థమవుతుందా? అది మనకు తెలుసు. అంటే దాన్ని అర్థం చేయిస్తున్నాడు. గత వారంలో మనం ధ్యానించాం. దేవుడు ఏమని మాట్లాడుకున్నారు? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయడం. నరులు అంటే క్రిస్టియన్, ముస్లిం, హిందూ, చిక్కు, వీళ్ళ మనుషులందరూ, మానవులందరూ. అంటే నీ కులం ఏదైనా కానీ, నువ్వు మతం ఏదైనా కానీ, నువ్వు ఏ గుడికన్నా పో, నువ్వు ఏ ప్రాంత భాషమైనా కానీ, నువ్వు ఏ భాష అయినా మాట్లాడు, నువ్వు తెల్లగుండు, ఎర్రగుండు, నల్లగుండు, పొట్టుగుండు, పొడుగుండు, నువ్వు ఎవరన్నాగా, కానీ పుట్టిన ప్రతి మనిషి దేవుని పోలిక. ఆ దేవుని పోలికగా దేవుడు ఆదామును చేశాడు. గతంలో మనం ధ్యానించాం కదా, ఆదాముకు బాల్యము లేదు. నీవు నేను తల్లి గర్భంలో 9 మాసాలు ఉన్నాం, కానీ వాళ్ళు లేరు. ఆదాముకు గాఢ నిద్ర కలిగజేసి ఎముకని తీసి అమ్మాయిని స్త్రీగా నిర్మించాడు. కానీ మనం మొదటి అధ్యాయంలో చూస్తే స్త్రీని గాను పురుషుని కానీ దేవుని ప్లాన్ అది కలుగజేశాడు. కాకపోతే ముందు ఆదాము చేశాడు, ఆదాములో నుండే ఎముకని తీసి స్త్రీని చేశాడు. అందుకే నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడింది, నారి అనబడు. అంటే పక్కటి ఎముక. ఎప్పటికీ సహకారిగా ఉండాలి భార్య భర్తకు. హల్లెలూయా. ఇబ్బంది పెట్టే వ్యక్తిగా ఉండదు. భర్త కూడా భార్యని ఇబ్బంది పెట్టే వ్యక్తిగా ఉండదు, సహకారిగానే ఉండాలి. అంటే వీళ్ళిద్దరికీ ఒకరిని చూస్తే ఒకరు ఆనందం అనిపించాలి, ఒకరిని చూస్తే ఒకరికి సంతోషం అనిపించాలి. కానీ ఊకే కరుచుకొని భక్షించవద్దు. భార్య అని అటు వాళ్ళ మీద మరగొద్దు, వాళ్ళు మన మీద మరగొద్దు. అందుకు చేయలేదు దేవుడు. సరే, ఇంత మట్టుకు అర్థమైంది కదా. ఇప్పుడు తీయండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుండి 9 వరకు చదువుకుందాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చిన్నానంటిని. బలులు అర్పణలను పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చిన్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తుని గూర్చి ముందుగానే బైబిల్లో వ్రాయబడింది. ఆదాములాగా డైరెక్ట్ యేసయ్య రాలా. ఆయన కూడా తల్లి గర్భంలో నీలాగా నాలాగా 9 మాసాలు ఉన్నాడు. కాకపోతే పరిశుద్ధాత్మ వల్ల గర్భం వచ్చింది. ఇప్పుడు మనకు క్రిస్మస్కు ఆయన జన్మదినం గురించి మాట్లాడకుండా మనకు ఆరాధన ఉండదు, వర్షిప్ ప్రధానమైంది. కానీ ఈలోపే ప్రెగ్నెన్సీ అని తెలిసింది. వదిలేద్దాం అనుకున్నాడు, ఆయనకు చేసుకుంటే ఆయనకు అర్థమైపోయింది. వదిలేద్దాం అనుకున్నాడు, కానీ వదిలేద్దాం అనుకునే వ్యక్తి దగ్గరికి దేవదూత వచ్చింది. నువ్వు నీతిమంతుడు, నువ్వు మంచోడువే, పిచ్చి ఆలోచించుకోతుంది, మనసులో ఆలోచించినట్టు. ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. నువ్వు సపోర్ట్ ఇవ్వాలి, నువ్వు వెళ్ళరా బాబు చెప్పాడు.
పెళ్లి కాకుండానే ఇద్దరు కలిసి జీవించారు, ఒకే గదిలో ఒకే రూపంలో. కానీ ఇద్దరు శారీరకంగా కలవలేదు, ఇద్దరి మనసులే. ఎప్పుడైతే యేసయ్యకు జన్మనిచ్చిందో ఆ తర్వాత వాళ్ళు సంసారం చేస్తే కలిగిన పిల్లలే యోసే. వాళ్ళు సహోదరులు గారా సహోదరులు గారా అని బైబిల్లో ఉంటుంది కదా. ఇదిగో మీ తల్లి మీ సహోదరి మీ సహోదరులు వచ్చారు అంటే నా తల్లి ఎవరు నా సహోదరులు అంటాడు. ఎప్పుడు వ్యాప్తిని తీసుకున్న తర్వాత, అంతకుముందు అన్నాడు ఇంటికి పెద్ద కొడుకు. ఇది వాక్య ప్రకారం. ఏంటిది వాక్య ప్రకారం? దేవా నీవు నాకు ఒక శరీరము అమర్చితివి, ఇదిగో నీ చిత్తము చేయడానికి నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. మీ తల్లిదండ్రుల ద్వారానే దేవుడు మిమ్మల్ని ఇచ్చాడు. ఈ శరీరము తల్లిదండ్రుల ద్వారానే మనకు వచ్చింది. మరి ఆ తల్లిదండ్రులను వాళ్ళ తల్లిదండ్రులు బైబిల్ ఏమని చెప్తే లూకాసు వార్తలో ఆదాము దేవుని కుమారుడు. హల్లెలూయా. అంటే దేవుని దగ్గర నుంచి అందరూ వచ్చారు. ఏ కులం ఎక్కడిది, మతం ఎక్కడిది, గొప్పోడు ఎక్కడిది, ధనికుడు ఎక్కడిది, పేదోడు ఎక్కడిది, ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్న పొరపచ్చ. ఇవి పగుళ్ళు. ఇల్లు క్రాకిస్తే పగుళ్ళు ఉన్నాయి చూడ, అట్లా పగుళ్ళు. ఈ పగుళ్ళను చూసినప్పుడు వాళ్ళ బాధ మెరమెర అనిపిస్తా అంట. అయ్యో, దాన్ని మనం ఏం చేయలేము, దాన్ని చూసి బాధపడేది. ఇంకా పగులు రాకుండా ప్రయత్నం చేసుకోవాలి. అయితే ఈ శరీరము తల్లిదండ్రుల ద్వారా నీకు ఇచ్చింది ఎందుకు తెలుసా? దేవుని చిత్తాన్ని చేయడానికి. ఆ చిత్తం మనకు ఎప్పుడు తెలిసింది? యేసుక్రీస్తు నిజమైన దేవుడని విశ్వసించి రక్షణలోకి వచ్చి పరిశుద్ధాత్మ మారు మనసు వ్యాప్తిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక ఆయన చిత్తం అంటే టోటల్గా. అందుకే బైబిల్ ఏమని చెప్తుంది? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడ్డది, మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయము, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవారు. అంటే ప్రాణమిచ్చి రక్తమిచ్చి నిన్ను నన్ను మనల్ని ప్రపంచంలో ఉన్న వారందరినీ కొనుక్కున్నాడు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కొనుక్కుంటే మరి వాళ్ళు గుడికి వస్తలేరు కదా. మనం ఒకప్పుడు వచ్చావా? నీకు తెలియనంత వరకు రాలేదు. యేసే నిజమైన దేవుడని విశ్వసించాం, ఆయన నీ కొరకు చనిపోయాడని తెలుసుకున్నాం, తిరిగి లేచాడని విశ్వసించాం. నీ పొరపాట్లు, నీ పాపాలు, నీ శాపాలు అన్నీ తీసివేసే సమర్థుడు ఆయనే అని, ఆయన రక్తంలో ఆయన శిలువ మరణం ఉందని గ్రహించావు, ఒప్పుకున్నావు. మన పాపలను మనం ఒప్పుకున్నావు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త అపవిత్రత నుండి, దుర్నీతి నుండి పవిత్రులుగా చేశాడు. యేసుక్రీస్తుని ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే మనం రక్షించబడ్డాం. అంటే మనసు మారింది. ఈ రక్షింపబడిన మనల్ని ఆత్మ సంబంధమైన శరీరం అన్నట్టు. హల్లెలూయా. ఈ శరీరం ఉంది, ఆత్మ సంబంధమైన జీవితం కూడా ఉంది. ఈ ఆత్మ సంబంధమైన జీవితం శరీర జీవితంతో ముడిపడి ఉంది. ఇది కొంచెం క్లారిటీ కొరకు మీకు అర్థం చేయించడానికి, ఏమో ఇదంతా సైన్స్ చెప్తాడు అనే డౌట్ మీకు రాకుండా బైబిల్లో ఉన్న విషయాలే, తెలిసిన విషయాలే అర్థం చేయించి దాన్ని ఆత్మీయంగా మన లైఫ్లో ఎట్లా అన్వయించుకోవచ్చు అనే విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంత మటుకు అర్థమైంది కదా. మన దేహము దేవుని వల్లనే మనకు వచ్చింది. దాని సాధనమైంది ఎవరి ద్వారా? దేవుడే ఇచ్చాడు. ఎవరి ద్వారా? తల్లిదండ్రుల ద్వారా. ఆ తల్లిదండ్రులు అంత దేవుని ద్వారానే. ఇప్పుడు మీకు అర్థమైంది. రక్షించబడిన తర్వాత ఈ స్పృహ రావాలి. దేవా నన్ను రక్షించి మా అమ్మ నాన్నలకి ఇచ్చి శరీరంలో ఉంచి, హల్లెలూయా, భర్తనిచ్చి, భార్యనిచ్చి, పిల్లల్నిచ్చి, కుటుంబాన్నిచ్చి, ఒక ఫ్యామిలీ ఇచ్చింది. ఎందుకు అంటే నీ చిత్తాన్ని నెరవేర్చడానికి. హల్లెలూయా. నీవు, నేను, మనము అందరం యేసయ్య ఇష్టాన్నే నెరవేర్చాలి. ఇది కొంచెం కష్టం, వింటే సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఇష్టాల అక్కడికి వస్తే నీదో రూటు, నాదో రూటు. కానీ వాక్యానుసారంగా దేవుని ఇష్టమే కావాలి, లేఖనానుసారంగా దేవుని ఇష్టమే కావాలి. దేవుని చిత్తము చేయడము ఆశీర్వాదం. ప్రార్థన చేయడం దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తమే. కృతజ్ఞతలు చెల్లించడం దేవుని చిత్తమా కాదా? దశమభాగం ఇవ్వడం దేవుని చిత్తమా కాదా? మందిర పనులు చేయడం దేవుని చిత్తమా కాదా?
అడగాల ప్రభా, నేను మందిరం పని చేస్తాను ప్రభా, నన్ను చేయమంటావు ప్రభా, అడగాల్సిన అవసరం ఉంటుందా? నేను అన్నం తినొచ్చా అంటే మనం తినేది అన్నమే, రొట్టె కాదు కదా. వేరే రాష్ట్రాల వాళ్ళు రొట్టె తింటారు, వాళ్ళు ఫుడ్ తినరు. ఇండియాలో ఎక్కువ శాతం రొట్టె తింటూ ఉంటారు వేరే రాష్ట్రాల వాళ్ళు. మనం అమెరికాకు పోయినా మన బియ్యం అక్కడ పట్టుకుపోవాలి, అక్కడ మన బియ్యం అమ్ముతారు, వాళ్ళేమో రొట్టెలే తింటారు. హల్లెలూయా. ఇప్పుడు మన దేహం, దేవుడు మనకు దేహం ఇచ్చాడు కదా, ఆ దేహం గురించి కొంత వివరణ మనం పోయిన ఆదివారం నేర్చుకున్నాం. ఇప్పుడు ఒకటే మాట, దేవుడు దేహాన్ని, మనిషిని తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీదకి మనల్ని తీసుకురావడానికి అల్టిమేట్గా దేవుడు ఉన్నాడు. కానీ ఈ దేహము ఆయనకు సమర్పించాలి. హల్లెలూయా. దేహం అంటే ఈ శరీరమే కాదు. ఇప్పుడు మీరు వచ్చి కూర్చున్నట్టే ఆదివారం నా ప్రభువుని ఆరాధించాలి, ఆ మనసు అది దేహం అంటే. నేను కొన్నిసార్లు సంపూర్ణంగా చెప్పకపోయేది, నేను బాగా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక క్లారిటీ ఇచ్చింది దేవుడు. శరీరము, ఇప్పుడు శరీరానుసార్లు శరీర విషయంలో మనసు వస్తారు, ఆత్మ అనుసార్లు ఆత్మ విషయంలో మనసు వస్తారంటే ఎక్కువ మనకి ఈ శరీరమే గుర్తొస్తుంది. ఈ శరీరం మంచిదా చెడ్డదా? మంచిది, 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 చెడ్డది కాదు. మరి చెడ్డదైతే దీన్ని ఆలయం అని ఎందుకంటాడు దేవుడు? అన్నాడు. అరే హస్తకృత ఆలయాల్లో నేను నివసించనయ్యా, నా చేతి పని అయినా మంటి ఘట్టంలో నేను నివసిస్తాను. ఆకాశం ఏమో నేను కూర్చునే కుర్చీ, పాదాలేమో భూమి ఏమో నేను పాదాలు పెట్టుకునే పీట. మీరు ఎక్కడ మందిరం నిర్మిస్తారంటే ఎక్కడ నిర్మిస్తాం? ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు కదా. ఆ పాట వచ్చా? నా గుండె తలుపులను నే తెరిచి ఉంచాను, ఈ గుండె గుడిలో యేసే ఉండాలి, ప్రతినిత్యం స్తుతి ధూపం అందులో నేను వేయాలి. హల్లెలూయా. మంటల్లో నేనుంటే నా వెంటే ఉంటాడు, లోయల్లో నేనుంటే నాతోనే ఉంటాడు, మంటల్లో నేనుంటే నా వెంటే ఉంటాడు, లోయల్లో నేనుంటే నాతోనే ఉంటాడు, చిక్కుల్లో నేనుండినా నా ప్రక్క ప్రభువుండును, చిక్కుల్లో నేనుండినా నా ప్రక్క ప్రభువుండును, ఆ యేసుతో సదా నే సాగిపోయెదను, ఆ యేసుతో సదా నే సాగిపోయెదను, నా గుండె తలుపులను నే తెరచి ఉంచాను, నా గుండె తలుపులను నే తెరచి ఉంచాను, ఈ గుండె గుడిలో యేసే ఉండాలి, ప్రతినిత్యం స్తుతి ధూపం అందులో నేను వేయాలి, ఈ గుండె గుడిలో యేసే ఉండాలి, ప్రతినిత్యం స్తుతి ధూపం అందులో నేను వేయాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా? హల్లెలూయా. ప్రకటన 3:20 ఏముంటుంది? ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల ఉంటుందా? ఎత్తియండి, ఎందుకని మంచిది. 3:20 ప్రకటన త్వరగా చదవండి. తలుపు నొద్ద నిలుచుండి తడుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. ఆమేన్. హల్లెలూయా. ఈయన ఎవడైనా తలుపు ఇంటి తలుపు అనుకుంటున్నా? హృదయం అనే తలుపు నీకు అర్థం కావాలంటే ఈ తలుపు గురించి తెలవాలి. హల్లెలూయా. నీ శరీరం అర్థమైతే ఆధ్యాత్మిక నువ్వేంటో నీకు అర్థమవుద్ది. సంఘం ఏంటిదట? దేవుడు దేంతో పిలుస్తాడు? సంఘం. సంఘం సంఘం ఏంటి? శరీరం. క్రీస్తు శిరస్సు. శరీరం అవయవాలు వేరు వేరే. ఎట్లయితే మన శరీరంలో అవయవాలు వేరు వేరే, మనం అందరం వేరు వేరే, కానీ వేరు కాదు. ఒక్క శరీరం, ఒక్క ఆత్మ, ఒక బాప్తిసం, ఒక విశ్వాసం, ఒక్క నిరీక్షణ. హల్లెలూయా. కాబట్టి ఈ దేహం
దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. మన తల్లిదండ్రులను వాడుకొని మనకిచ్చాడు. జ్ఞానం, బుద్ధి, తెలివి వచ్చి మన జీవితం మనం జీవిస్తున్నాం. ఈలోపు మనకి యేసయ్య పరిచయం అయ్యాడు. రక్షణలోకి వచ్చాం. మనసును మార్చుకున్నాం, హృదయాన్ని మార్చుకున్నాం. అదే మనిషి, ఆ స్వరపెట్టుకదే, ఆ కళ్ళవే, ఆ ముక్కదే, ఏం మారదు, మనసు మారుతుంది. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12:3 వచనం చూడండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమై ఉన్నదేదో తెలుసుకొని పరీక్షించున్నట్లు మీ మనసు మారి రూపాంతరము చెంది. చదవండి, మొదటి వచనం నుండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ శరీరం సమర్పించుకోండి అంటే యేసుప్రభు ఫోటోకు మనం ఇట్లా కట్టుకోడా? శరీరం అంటే మనం గతంలో జీవించిన జీవితం చూడు. యేసయ్య దగ్గర రానప్పుడు ఆ జీవితాన్ని వదిలేసి ఇప్పుడు నువ్వు మారు మనసు పొంది రూపాంతరం చెందేవు కదా. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు, ఇప్పుడు కోడి పెట్ట గుడ్లు పెడుతుంది, పెట్టినాక అది కుక్కు పట్టిన వెంటనే అది పొదిగేయాలని పొదిగేస్తాం. పొదిగేసినాక 21 రోజు అవుతుంది. అయిపోయిన తర్వాత ఏమవుతుంది? నూతన సృష్టి జరుగుద్ది. హల్లెలూయా. మనసు మారడం అంటే గుడ్డు పెట్టినట్టు. అంటే ఒకప్పుడు తాగేది, ఇప్పుడు తాగుతలేదు. ఒకప్పుడు తిట్టేది, ఇప్పుడు తిట్టలేదు. కానీ ఇది రూపాంతర క్రియ స్టార్ట్. ఎప్పటి వరకు ఈ రూపాంతర క్రియ? ఆయన వచ్చేదాకా రూపాంతర క్రియ జరగాలి. హల్లెలూయా. ఒక్క రోజులో మారం. మనం రోజు స్నానం చేస్తాం, రోజు పనులు తోముతాం. అబ్బా నిన్న తోమిన డాడీ ఇలా తోమిన అంటే మీ పిల్లలు కూడా బుద్ధి లేదరా, రోగాలు వస్తాయరా, క్రిములు వస్తాయి. అసలు ఒక్కసారి కాదు, పొద్దున నువ్వు సాయంత్రం తోమాలని చెప్తావు. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది ఏంటి? రూపాంతర క్రియ. ఈ రూపాంతర క్రియ మన లోపల జరగాలంటే మన మనసులోనే జరగాల, మన ఆలోచనలోనే జరగాల, మన అభిప్రాయాల్లోనే జరగాలి. అప్పుడు బూతులు తిట్టాను, నువ్వు ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నావు? మనసు మారిందంటావు. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పోయి గొడవ పడేది, ఇప్పుడు బూతులు. అంటే ఆ గొడవ పోయేటప్పుడు ఎప్పుడో సముద్రంలో ఎక్కడ బాప్తిస్మ తొట్టిల్లో ఆ చెర్లను అక్కడనో వాడిని చంపేసి వచ్చినావు. ఇప్పుడు జీవించేది నేను కాదు నువ్వే కదా. మన రూపం ఏమన్నా మారిందా? నేనే కదా, నేనే. ఇది మారది. మారాల్సింది మనసు, బట్టలు కాదు, మాట తీరు కాదు, పద్ధతి కాదు. మనసు మారితే భావాలు మారితే, భావాలు మారితే హృదయం మారితే, హృదయం మారితే ప్రవర్తన మారితే, ప్రవర్తన మారితే ఆ మారిన ప్రవర్తన ప్రతి వ్యక్తిని ఆకర్షిస్తుంది, ఆలోచింపజేస్తుంది. అందుకనే మనంగా బతకొద్దు, మనం యేసయ్య పిల్లలుగా బతకాలి. యేసయ్య పిల్లలుగా బతకాలంటే అసలు దీని విలువ నీకు తెలవాలి, ఈ దేహం విలువ. హల్లెలూయా. రక్త ప్రసరణ గురించి మనం తెలుసుకోవడం వల్ల ఒక్క 1 వర్డ్ చెప్పండి, మీరు ఏం తెలుసుకున్నారు రక్త ప్రసరణ గురించి? కన్క్లూజన్ మీకు ఏమర్థమైందో? ఏం లేదు, నీ ప్రమేయం లేకుండా పనిచేస్తుంది. గుండె కొట్టుకోండి. నువ్వు గుండె కొట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నావా? నేను ప్రయత్నాలు చేస్తాను, మీరు రండి రండి, వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు, టైంకి రండి. ఇది ప్రమేయం అంటే ఒత్తిడి లేకుండా, ప్రమేయం లేకుండా జరిగేదే అది సహజ స్థితి. ఆధ్యాత్మిక ప్రతి బిలీవర్ ఆ సహజ ఆధ్యాత్మిక స్థితికి రావాలి. నెట్టొద్దు ఎవరు. అరే నేను ఎవరు అన్నం తినమని పోరు చేయరు. కొడుకురా, టైంకి రాలే. రెండో యొక్క పని ఏంటంటే చెడు రక్తమును మంచి రక్తమును వేరు చేస్తుంది. శుద్ధీకరించదన్నా, వేరు చేస్తుంది. చెడుది ఇట్లా చేసేది, మళ్ళీ ఫిల్టర్ వేరే. హల్లెలూయా. వేరు చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ నాళాల గురించి, వాటిని గురించి నేర్చుకుందాం. అంటే దేవుడికి మన మనసే, మన హృదయమే గుండె. హల్లెలూయా.
ఒకప్పుడు దేవుడు తెలియకముందు మన గుండె బండ అంటే దాని అర్థం ఏంటి? గుండె బండ అంటే మనసు కఠినం, మూర్ఖత్వం అది గుండె, కఠినత్వం అది గుండె. కానీ రాతి గుండెను తీసి మాంసపు గుండెనిచ్చాడు. మెత్తని మనసు, మెత్తని హృదయం అంటే దయాలత్వం, సాత్వికం, మంచితనం, విశ్వాసం. రాతి గుండెకు విశ్వాసం ఉంటుందా? ఉండదు. మూర్ఖునికి ప్రేమ ఉంటుందా? ఉండదు. మనల్ని అందులో నుంచి బయటికి తీసుకొచ్చాడు. మునుపైతే చీకటి సంబంధమైన ప్రాచీన స్వభావాలు ఉంటే, ఇప్పుడైతే క్రీస్తునందు నవీన స్వభావం ధరించుకొని పునర్జన్మ సంబంధమైన జ్ఞాన స్నానం చేత ఆత్మ వలన పరిశుద్ధపరచబడ్డాం. ఈ గుండె కానీ, గుండెలో ఉన్న నర్సు కానీ, ఆ నరాలు కానీ, ఆ పంపింగ్ కానీ పుట్టిన దగ్గర నుండి ఆరంభమై ఈ రోజు వరకు రెస్ట్ లేకుండా పనిచేస్తుందంటే గుండె ఒకటే. పుట్టిన పిల్లోని దగ్గర నుంచి భూమి మీద పడ్డ క్షణం నుండి ఇది పనిచేస్తుంది. వాళ్ళ మమ్మీ చెప్తే పని చేస్తలేదు, వాళ్ళ డాడీ చెప్తే పని చేస్తలేదు, వాళ్ళ బాబాయో వాళ్ళ పిన్ని చెప్తే పని చేస్తలేదు. మరి నువ్వెవరు చెప్తే పని చేస్తున్నావు? నువ్వు రక్షించబడ్డావు కదా, నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చిండు, అభిషేకం ఇచ్చిండు, ఆలోచన ఇచ్చిండు. నీ స్థాయి, నీ స్థానము, నువ్వున్న ప్లేసు, నువ్వున్న ఆ స్థితిలో ఎలా మెదలాలి, ఎలా ప్రవర్తించాలి, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో నీవు దేవుని పిల్లలకు నేర్పించు తిమోతి. జీవము గల దేవుని సంఘం అంటే దేవుని శరీరం, దేవుని మందిరం, సజీవమైన రాళ్ళ వలె మందిరం కట్టబడుచున్నాం. ప్రతి కట్టడం చక్కగా అమర్చి, బయట ఉన్న అంత అందంగా కంటే ఎక్కువ మన మనసు అందంగా ఉండాలి, మన భావాలు అందంగా ఉండాలి, మన ఆత్మీయత అందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మెయిన్ సమస్య ఏంటంటే హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏంటి? పంపింగ్ సజావుగా జరగడానికి కారణం ఏంటి? ఒత్తిడి, ఆందోళన, భయం, బ్లడ్ ప్రెషర్ రావడానికి, హై బీపీ రావడానికి మనసు మీద ఒత్తిడి. ఇవి బ్యాలెన్స్ తప్పుతాయి, గందరగోళం అయిపోద్ది. కష్టాలు అందరికి వస్తాయి, సమస్యలు అందరికి వస్తాయి. ఒత్తిడి తెచ్చుకోవడం వల్ల ఇంకా నీ ఆరోగ్యం పాడవుతుంది కదా. వాడు మంచిగుంటలేడు, వీడు మంచిగుంటాడు, ఎవడు మంచిగుంటాడు, వీళ్ళు మంచిగా, వాళ్ళ గురించి ఎందుకు మనకు? నువ్వు మంచిగా ఉన్నావా? ఉండు. నువ్వు ఆరోగ్యంగా ఉండు, నువ్వు ఆనందంగా ఉండు. నీ మీద నీ పిల్లలు ఆధారపడి ఉన్నారు, నీ మీద నీ భర్త ఆధారపడి, నీ మీద నీ కుటుంబం ఆధారపడింది. ఎన్నో ఆశలు నీ మీద పెట్టుకొని నేను రక్షించాడు యేసయ్య. ఆయన కొరకు ఉపయోగపడతావేమోనండి, ఆయనకు సాక్షిగా ఉంటావేమోనండి, ఆయన నామాన్ని బంధువుల మధ్య, రక్త సంబంధాల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య గణపరిచి గౌరవిస్తావేమోని, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా, నిర్ణయాల ద్వారా ఆయన గొప్పతనాన్ని నువ్వు తీసుకొస్తావేమోనని ప్రతినిధులుగా, రాయబారులుగా, ప్రతిబింబముగా దేవుడు మనల్ని ఉంచాడు. మన మనసు క్రీస్తు మనసుతో ఇండెక్స్, ఒక టార్చ్ లైట్ లాగా ప్రజల మీద వెలగాల. మోషే మనసు మంచిది, దేవునితో గడిపాడు, మనసు పవిత్రంగా ఉంది, ఆలోచనలు పవిత్రంగా ఉన్నాయి. కిందికి దిగితే వాళ్ళు చూడలేకపోతున్నారు, మూసుకేసుకుంటున్నారు. అందుకే ఏది పాడైనా పర్వాలేదు, మనసును పాడవనివ్వకండి, ఆలోచనలు పాడవనివ్వకండి. ఈ దేహాన్ని అనారోగ్యం పాలు చేస్తుంది, లేని రోగాలు వస్తాయి, హై బీపీ వస్తుంది, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, హోల్సేల్ క్లోజ్ అయిపోతాయి, గందరగోళం అయిపోతుంది. అంటే బాధలు ఎక్కువైపోతే ఒత్తిడి. బైబిలే చెప్తుంది, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీ గురించి చింతిస్తున్నాను. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, ప్రార్థనలో ఉండండి, ఆరాధనలో ఉండండి, దేవుని మీద ఆధారపడండి, ప్రయాసపడి భారమోస్తున్న సమస్యలను నా యొద్దకు రండి, మీ ప్రాణాలకు విశ్రాంతినిస్తా. ప్రాణం అంటే మనసే, ఆలోచన విధానమే. ఆ ఆలోచన గందరగోళంలో ఉన్నది, భయపడుతున్నది, ఏదేదో ఆలోచిస్తున్నది. అయిపోద్దా, నా పని అయిపోద్దా, ఏం బతకనేగా,
అప్పుడు రోజులు నాకు అసలు బ్రతికే పరిస్థితే కాదు. నా బిడ్డలు కూడా తీసుకొని ప్రార్థన చేయించిన. అక్క మరీ కోరి అన్న పిల్లల్ని తీసుకురా అన్న అంటే వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేశారు, చేయబెట్టి నేను ప్రార్థన చేశాను. నాలుగు ఎంతోమంది తన అక్కకు తెలిసిన వాళ్ళు ఆ సిలిండరు, ఆ గ్యాస్ అది ఆ టైంకి దొరకడం, ఆ ఎంజిఎంలో బ్రతికి బయటికి రావడం, అది అద్భుతమే. అది మామూలు అద్భుతం కాదు. ఆయన కొరకు బ్రతకాలి. హల్లెలూయా. ఆయన చిత్తాన్ని చేయాలి, ఆయన కృపలో ఉండాలి. నీ కుటుంబ క్షేమం కొరకు, నీ పిల్లల క్షేమం కొరకు, నీ భర్త క్షేమం కొరకు, మీ బంధువుల క్షేమం కొరకు, నువ్వు వెళ్తున్న సంఘ క్షేమం కొరకు దేవుడు నిన్ను నిలబెట్టాడు, ఎన్నుకున్నాడు. ఆయన చిత్తమే జరిగించు. దేవుని హృదయానుసారంగా ముందుకు వెళ్తూ ఉంటాం. నీ బాడీ మీద ఇబ్బంది పడదు. మీ ప్రాణములకు విశ్రాంతి. ఒక ఆడి వైపు నేను ఒకవైపు ఉంటా, ఇంకొక వైపు మీరు ఉండండి. ఎందుకంటే బరువు ఉన్న దిక్కు నేనే తల కింద పెడతా. బరువు లేని ఒట్టి కానీ గుంజురా బాబు, ఈ బండి అంతా నేనే గుంజుతా అని చెప్తాడు. వ్యవసాయం చేసిన వాళ్ళు తెలుసు. దీన్ని ఇటు తరిపి కడతారు. ఈ నొగ బరువు ఇచ్చరా కొంచెం బలం కలిగింది ఎద్దుకు. దీనికేమో జస్ట్ ఉంటుంది, జస్ట్ లాగుతుంది. ఆ బరువంతి ఇదే మోస్తుంది. యేసయ్యని బరువు మోస్తాడు, బాధల బరువు మోస్తాడు, రోగాల బరువు మోస్తాడు. నువ్వు టెన్షన్ పడకు, నువ్వు కంగారు పడకు, కలవర పడకు. 2021 సంవత్సరం ఆగస్టు నుండి నేను ఈ బాడీ మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను, తెలుసుకోవడం మొదలుపెట్టాను, నేర్చుకోవడం మొదలుపెట్టాను. చాలా కష్టమైంది, చాలా ఇబ్బంది అయింది. కానీ సహజ స్థితిలోకి రాగలిగే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆందోళన లేదు, టెన్షన్ లేదు. టైం పట్టింది. అంటే ఇప్పుడు 24, ఇప్పుడు 21 అంటే 24 ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2 ఇయర్సా 3 ఇయర్సా? 3 ఇయర్స్ అనుకోండి, మొత్తం 2 ఇయర్స్ 2.5 అనుకోండి. అంటే నేనేం చేశానంటే ప్రతి దాన్ని చూడడం మొదలుపెట్టిన. దీనివల్ల నాకు ఆరోగ్యానికి నష్టం ఉందా, నా ఆత్మీయ జీవితానికి నష్టం ఉందా? ఓకే, ఇది అవాయిడ్ చేయాలి, అట్లా మంచిది. గతంలో జరిగిన దాన్ని కొంచెం రిమైండ్ చేయడానికి ఇప్పుడు ఇంకొక వ్యవస్థ గురించి మనం ధ్యానించబోతున్నాం. శరీరంలో చాలా ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. గుండె, మెదడు, కిడ్నీలు, చర్మం. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే విసర్జన వ్యవస్థ. విసర్జన వ్యవస్థ. హల్లెలూయా. కొంచెం మంచిగా లేదు ఇక్కడ చెప్పుడు మీరు చూసుడు. హల్లెలూయా. అయితే ఈ విసర్జన వ్యవస్థ అనేది ఒక అద్భుతమైన కిడ్నీలు. విసర్జన వ్యవస్థలో ముఖ్యమైన భాగం ఏంటంటే కిడ్నీలు అంటే తెలుసా మీకు? ఇంగ్లీష్లో అంటున్నాం, తెలుగులో ఏమంటారు చెప్పండి? మూత్రపిండ. సరే, కిడ్నీ అంటే ఇదేంటిదో వాటర్లో ఉన్న క్యాండిల్ అనుకుంటున్నా, అది కావు. హల్లెలూయా. మూత్రపిండాలు. ఈ మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. హల్లెలూయా. లివర్కు వెనుక భాగము 2 వైపులా ఉంటాయి, 2 కిడ్నీలు ఉంటాయి. ఇంచుమించు ఎడమవైపు ఉన్న కిడ్నీ కాస్త పెద్దగా ఉంటుంది, కుడివైపు ఉన్న కిడ్నీ కాస్త చిన్నగా ఉంటుంది. దీంట్లో ఈ కిడ్నీలలో చేసే ఒక అద్భుతమైన వర్క్ ఏంటంటే ఎక్కువ శాతం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఈ కిడ్నీలలో నెఫ్రాన్స్ అని సూక్ష్మమైనవి ఉంటాయి. అవి 1 మిలియన్ అంటే 10 లక్షలు ఉంటాయి, చిన్న. దాంట్లో 2 భాగాలు ఉంటాయి. ఈ నెఫ్రాన్స్లో 2 భాగాలు ఏంటంటే గ్లోమరస్, తర్వాత ట్యూబెల్. ఈ గ్లోమరస్ అనేది ఏం చేస్తుందంటే శరీరంలోకి వచ్చిన ఆహారాన్ని తీసుకొని ఆ మినరల్స్ను, విటమిన్, తర్వాత కొన్ని పోషకాలలో ఉన్న వాటి నుండి ఆమ్లాన్ని అవి తీసుకొని ఏం చేస్తాయంటే బ్లడ్లో కలుపుతాయి. ఈ గ్లోమరస్ అనేది ఏం చేస్తాయంటే లోపల మనకి కొంచెం పెద్ద ఏమన్నా మనం తిన్నా ఏం చేసినా దాన్ని విచ్ఛిన్నం చేసే శక్తి ఉంటుంది. శ్వాస ద్వారా, వాతావరణ పరిశుభ్రత ద్వారా రోగాలు వస్తాయి కదా, అవన్నీ శరీరంలోకి వెళ్ళిపోయి బ్లడ్లో కలుస్తాయి.
ఆ బ్లడ్ అంతా కిడ్నీలకు వెళ్ళిపోతే ఆ కిడ్నీలలో ఉన్న ఈ నెప్రాన్స్లో ఉన్న ఈ 2 భాగాలు ఏం చేస్తాయంటే వీటిని చేసి అవసరమైన వాటిని ఈ గ్లోమరస్ ఏం చేస్తాయంటే బ్లడ్లో కలుపుతాయి. ఆహారంలో తీసుకున్న దాన్ని, అవసరమైన మినరల్స్ను, ఆమ్లాన్ని పంపించేస్తాయి. ఇంకోటి అంటే ఇవి ఏంటంటే బాడీలో ఉన్న ఆ వాటర్ను, లేకపోతే ఇప్పుడు లాలాజలం అంటాం చూడు, వాటిని నిల్వ చేస్తుంటాయి కిడ్నీలు. ఏవైతే అనవసరమైన అన్నీ ఏమైపోతుందంటే ఈ కిడ్నీల నుండి మూత్ర నాళాలు ఉంటాయి. మూత్ర నాళాల నుండి బ్లాడర్లోకి వెళ్ళిపోతుంది. బ్లాడర్ అంటే సంచి అనుకోండి. హల్లెలూయా. బ్లాడర్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు ఇదంతా వేస్టేజ్ అన్నట్టు ఆ శరీరంలో అవన్నీ అక్కడ కిడ్నీలో ఫిల్టర్ అయితే ఇంచుమించు రోజుకు 400 సార్లు ఫిల్టర్ చేస్తాయి బ్లడ్ ఈ కిడ్నీలు. అసలు అద్భుతం అండి. నేను తెలుసుకుంటా అంటే ప్రభువుని స్తుతించుతాయ్యా, ఎంత గొప్పడు అయ్యా నువ్వు. దావీదుకి సైన్స్ తెలియదు, ఆయన డాక్టర్ కూడా కాదు, గొర్రెల కాపరి. 39:14 చూడండి, 139:14 మనం చదువుకున్నాం కీర్తన. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యము సంగతి నాకు బాగా తెలుసు. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునిపే నా దినములన్నయూ నీ గ్రంథంలో లిఖితములాయెను. అవును దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించేదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. అంటే చూడండి, దేవుని అర్థం ఆ మాటలు వింటే దేవుని ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడండి. అసలు నేను ఎక్కడో ఊపిలోప్పుడు తల్లి గర్భంలో ఉన్నటువంటి అగాధమే కదా, ఏం తెలుస్తుంది. కళ్ళు కూడా తెరవబడా, 9 మాసాల కళ్ళు తెరిచినట్టు లోపల ఆ గర్భస్థ పిల్లోడు తెరుస్తారు కళ్ళు, బయటకు వచ్చినాకనే కళ్ళు మూసుకుంటూ ఉండాలి. ఎట్లా శ్వాస ఎట్లా వెళ్ళింది, ఫుడ్ ఎట్లా వెళ్ళింది, సైన్స్ తెలిసిన ఏముంది, సరే ఏముంది కరెక్టే, దాన్ని ఎవరు నడిపించిండ్రు, దాన్ని సృష్టికర్త ఎవరు. సరే నువ్వు గోళీలు ఇస్తున్నావు, మందులు ఇస్తున్నావు అని చేద్దాం, అన్నీ ఉన్నా కూడా అది ఆ గ్రోత్ ఎట్లా వస్తుంది. ఇప్పుడంటే గోళీలు, మరి కొన్ని అడవి ప్రాంతాలలో వారికి ఏ మందులు లేవు, మరి వాళ్ళకి ఎట్లా పిల్లలు పుడతాం, లోపల తల్లి గర్భంలో ఎట్లయితే. దేవుడు హల్లెలూయా. అందుకే మీరు అద్దం దగ్గర వెళ్ళి మీరు చూసినప్పుడు మురిసిపోయి కొంతమంది ఇట్లా అంటారు, వాళ్ళే ఇచ్చుకుంటారు, మంచిగా ఇచ్చుకోండి వద్దను. కానీ నిన్ను కలిగేసి నీ రూపమే నీకు ఇంత ఇష్టం ఉంటే నిన్ను కలిగేదేసిన దేవుణ్ణి నువ్వెంత ఇష్టపడాలి. హల్లెలూయా. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. నిజంగా కిడ్నీలో ఉన్న ఆ మహత్యము మామూలు కాదండి. మీరు చూడండి, ఇక్కడ మూత్ర విసర్జన చేరదని బోర్డు పెడతారు. ఎందుకు? బహిర్భూమిలో వెళ్ళొద్దు అని చెప్తారు. ఎందుకు? బహిర్భూమి అంటే ఆరు బయట. అందుకని ఇంట్లోనే బాత్రూమ్, దాని కొరకు డబ్బులు కూడా గవర్నమెంట్ ఇస్తుంది బాత్రూమ్ కట్టేయడానికి. మనం ఏమో డబ్బులు తీసుకుంటాం, బాత్రూమ్ కట్టుకోండి. ఉన్నారు రోడ్లు ఇక్కడ. డేంజర్ అండి. ప్లీజ్ మీ ఆరోగ్యాన్ని మీరే పాటు చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు కట్టుకోలేరు అని గవర్నమెంట్ ఒక ఫెసిలిటీ. ఆరు బయటకు వెళ్ళొద్దు, మగవాళ్ళు వెళ్ళొద్దు, ఆడవాళ్ళు వెళ్ళొద్దు, దానికో టాయిలెట్, దానికో డబ్బులు, ప్రభుత్వం అది నేర్పిస్తారు. దాన్ని మనం గలీజ్గా అనుకుంటాం. మంచి విషయాలు అవి. శుభ్రత దైవం కదా, ఆరోగ్యంగా ఉండడం దైవంతో సమానం. అది వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల ఎన్ని రకాలుగా డి విటమిన్ కిడ్నీలో, ఎర్ర రక్త కణాలు, హల్లెలూయా, అనవసరమైన చెత్త అంతా బహిర్భూమిలోకి వాటర్ రూపంలో ఉన్నదంతా యూరిన్ ద్వారా బయటలోకి వెళ్ళిపోతుంది.
అచ్చా, చిన్నపిల్లలు అంటే సార్ యూరిన్ వస్తుందని ఇట్లా అంటారు. మరి మనం వాళ్ళకని చెప్తాం, మనం ఎందుకు చెప్పాం? మరి బ్యాడర్ నిండిందంటే కథమేనా? ఒక రోజులో ఇంచుమించు 1.5 లీటర్ మూత్రం తయారైంది. ఆ పనికిరాందంతా పంపించేసేయాలి. మీరు చూడండి, ఇప్పుడు మూత్రం ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుంది, మన ఇంటి వాళ్ళదైనా అంతేనే కదా. మరి ఈ శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోకపోతే ప్రమాదం ఉంటే, మరి మన ఆత్మను మన మనసును అక్కడికి వస్తున్నా మన ఆత్మీయ జీవితం. హల్లెలూయా. వాక్యమే ఆహారం. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొకటి మీరు అనవచ్చు, కిడ్నీలు బాగుండాలంటే ఏం చేయాలి? ఏం లేదు, మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి, వాటర్ తాగాలి, అంతే. తర్వాత ఇంకోటి మంచి ఆహారం అంటే నాలుకకు రుచిన్నది తీసుకోవాలా? నాలుకకు రుచిన్నది ఎక్కువ తింటాం, కడుపులో పడేసుకోవాలంతే. అది ఎట్లనే ఉండని. నాలుకకు రుచి ఉన్నదంటే కొంతమందికి చికెన్ మటన్ గుర్తొస్తుంది, బగారా రైస్, బిర్యానీ గుర్తొస్తుంది. మీరు తినండి వద్దాను, కానీ కిడ్నీలకు వేడి పెరుగుతుంది, అవి ఇబ్బంది పడతాయి. హల్లెలూయా. ఇంకోటి మితంగా తినాలి. మితంగా అంటే ఏంటి? ఇప్పుడు పని చేసే వాళ్ళకి చెప్తలేను, పనికి వెళ్ళి టైంకి డ్యూటీకి పెట్టే వాళ్ళ గురించి మాట్లాడి, మామూలుగా డ్యూటీ లేకుంటే ఇంటి దగ్గర ఉండి కొంచెం వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి ఆకలి అయితేనే తినాలి, ఆకలి అయినప్పుడే తినాలి. వీళ్ళు డ్యూటీకి పోవాలి కాబట్టి వీళ్ళకి ఆకలి లేకపోయినా కొంత కడుపులో పడేసుకొని ఇంత టిఫిన్ బాక్స్ పట్టుకొని పోతారు, అది తప్పదు. అందుకని తినడం కొంచెం తింటారు, మళ్ళీ అక్కడ పోయి కొంచెమే టిఫిన్ పెట్టుకోవడం, బాక్స్ కిందే ఉంటుంది. దాన్ని చూస్తే వాళ్ళు సోషల్ ఏం తింటాం అంటారు వాళ్ళు, అంతే చాలు. మనకు నైట్ రొట్టెనో ఏదో తీసుకుంటాం. ఎందుకంటే ఈ దేహాన్ని మనం కాపాడు. ఎందుకు? ఇది ఆలయం. హల్లెలూయా. ఇది దేవుని ఆలయం. మన మనసులో, మన హృదయంలో, మన ఆలోచనల్లో దేవుడు ఉంటాడు, మనతో దేవుడు ఉంటాడు. దీన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా మనం కాపాడాలి. చెడు చూడకుండా, వినకుండా కాపాడాలి. చెడు చూడకుండా కాపాడాలి. ఆలయం కదా. మీ దేహంతో దేవుని మయంపరచినట్టే నువ్వు సినిమాలు చూస్తాను, దేవుని మయంపరిచినట్లయితే నువ్వు బూతులు మాట్లాడతాను, దేవుని మయంపరిచినట్లయితే నువ్వు దాంతో పాటలు వింటున్నావు, దేవుని మయంపరిచినట్లయితే. ఇప్పుడు నేను ఏదన్నా చెప్తున్నానంటే మీకు అర్థం చేయడం కొరకు చెప్తున్నాను, కానీ అది బూతో చెడో కాదు, అంతేనే కాదా? మీకు అర్థం కావడం కొరకు చెప్తున్నా. ఎందుకంటే మీరు నా పిల్లలు, నేను చెప్పాలి. టీచరు ఇప్పుడు డాక్టర్ మొహమాట పడితే నడుస్తుందా అండి? మరి పాస్టర్ మొహమాట పడద్దు. హల్లెలూయా. నేను నీకు ఆపరేషన్ చేస్తా, కొంచెం ఓర్చుకోవాలంటే నాకు ఆపరేషన్ లేకుండా పర్వాలేదు అంటాడు. అయితే మాటలలో పెట్టుకోయాలి. దేవునికి స్తోత్రం. ఆపరేషన్ చేసినట్టు కూడా తెలియదు, పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. హల్లెలూయా. ఒకవేళ సేవకుడు పరిశుద్ధాత్మ దేవుని వశంలో ఉంటే విన్న వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళలో ఆత్మకార్యం జరిగిస్తాడు. గట్టిగా చెప్పలు కొట్టండి, ప్రభు స్తుతించండి. హల్లెలూయా. నిజంగా మన తినే ఆహారం వలన, తీసుకునే శ్వాస వలన టోటల్గా మన కిడ్నీలో ఒక శుద్ధీకరణ కార్యక్రమం చేస్తా. అంటే నిజంగా మన శరీరంలో ఏవైతే చెడు ఉందో ఆ చెడునంతా ఫిల్టర్ చేసి చెడును వేరే వీటికి బయటికి పంపించేస్తుంది. ఆ తర్వాత విటమిన్స్, మినరల్స్ ఆ శరీరంలో ఉన్న పోషకాల వలన వచ్చిన దాంట్లోకి వెళ్ళి రక్తంలోకి పంపించేస్తుంది. ఆ రక్తాన్ని మనం గుండె శుద్ధి చేస్తాం. గుండె ఏం చేస్తుంది? పంపింగ్ చేస్తుంది. చెడు రక్తాన్ని మంచి రక్తాన్ని వేరు చేసి అది పంపింగ్ చేస్తూ ఉంటుంది. అయితే కిడ్నీలోకి వచ్చింది, దీన్ని ఏం చేస్తుందంటే అది శుద్ధీకరించి ఆరోగ్యంగా ఉండడానికి కారణమవుతుంది. హల్లెలూయా. అలాగే సంఘం అంటే శరీరం, క్రీస్తు అంటే శిరస్సు. ఎవరికి వారు శరీర అవయవాలు. ఈ అవయవాలన్నీ పనిచేయాలంటే గుండె దానంతటైతే కొట్టుకోవాలి సహజంగా. కిడ్నీలో శుద్ధీకరణ పరిచర్య జరగాలంటే ఎక్కువ పని మనసుకే ఉంటుంది, ఎక్కువ పని ఆలోచనకే ఉంటుంది. దాన్ని అంత పట్టించుకోమనే ఏం ఆలోచించు, దాని అంతా టికెట్స్గా తీసుకుంటాం. మనకు వచ్చే తలపులు ఆద పట్టించుకో, ఈ పనులు ఇవి ఇదే
గుడి బడి ఇదే కానీ ఇది 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 పనిచేయాలి. హల్లెలూయా. ఎలా? జ్ఞానికి, ఆధ్యాత్మిక ఉన్న జ్ఞానికి తలలో నేత్రం అంటే ఆలోచన, సవ్యమైన ఆలోచన, వాక్యానుసారమైన ఆలోచన. ఆత్మచేత నడిపింపబడిన వారు ఆత్మ విషయాల మీద మనసు వస్తారు, శరీరం చేత నడిపించబడిన వారు శరీర విషయాల మీద మనసు వస్తారు. శరీరం అంటే ఇంకొక మాట కూడా చెప్పచ్చు. బైబిల్లో ఎక్కువ భాగాలు లేవు కానీ బైబిల్లో పౌలు ఏమంటాడు తెలుసా? నేను మీ అందరికీ సువార్త ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. ఈ పదాన్ని బట్టి శరీరం మంచిది కదా అనుకుంటాను. 3 పూటలు తినాలని కోరికను చూడు, అది శరీరం. తిన్నాక పని చేయకుండా పడుకోవాలనిపిస్తుంది చూడు, అది శరీరం. శరీరం అంటే అది, ఇది కాదు, ఇది కాదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ రూపం మహిమ రూపాన్ని దాల్చబోతుంది. ఇది వస్త్రంలాగా శిథిలమైపోయేది. వయసు పెరుగుతా అంటే ఒకప్పుడు ఎన్ని గంటలైనా మాట్లాడేది, నాన్ స్టాప్గా, అసలు ఆగకపోయేది. ఇప్పుడు మాట్లాడాలంటే అనారోగ్య పరిస్థితిని బట్టి కొన్నిసార్లు ఒక మాట అంటున్నా స్టార్టర్ వస్తాను రా, నీ నో ప్రాబ్లం, దాని గురించి ఆలోచిస్తలేను. 4 ముక్కలనే మీకు అర్థమైతే చాలని ఆలోచన ఉంది తప్ప, అబ్బా అప్పుడు అట్లా మాట్లాడేది ఇట్లా మాట్లాడుతాడేది, అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. నా ప్రాబ్లం మీద లేదు, నా ప్రాబ్లం దేవునిలో ఉంది. హల్లెలూయా. నేను ఆయనలో ఎదగాలి, మిమ్మల్ని ఎదిగించాలి. ఇది అంటే నలగొట్టుకోవడం. ఉపవాసం ఒక సాధనం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన మనసు స్టాప్ అవుతుంది. కొంచెం దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం. అలాగని 24 గంటలు ఉపవాసం అని చెప్పట్లేదు దేవుడు. తెలియక మన బోధకులు కావచ్చు, తరతరాలను వచ్చిన వాళ్ళు కావచ్చు, శరీరం అని చెప్తే మనకి ఇదే గుర్తొస్తుంది ఎప్పటికీ. దీనికి అన్నం పెట్టొద్దు, దీనికి స్నానం చెప్పొద్దు, దీనికి మంచు పట్టదు, దొడవద్దు. భక్తి అనేది బయటికి చూపించుకునేది కాదు, అది నీకు నీ ఆత్మకు సంబంధించింది, అది వాక్యానికి సంబంధించింది. మరి దేహాన్ని ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి పాస్టర్ గారు, టైంకి తినాలి, మితంగా తినాలి, లేకపోతే చేపలు రోజు తిన్నాం కాదు, ఫిష్ రోజు తిన్నాం కాదు, పచ్చి తినండి, ఎండి తిని, కానీ మటన్ చికెన్ మాత్రం ఇలాంటి సండే రోజు తినండి అంటే వద్దని అన్నాడు. కానీ మీ ఆరోగ్యం గురించి ఆలోచించి చెప్తున్నాను. హల్లెలూయా. ఎందుకు చెప్పినా, ఎక్కువ వెయిట్ అయితే అది చేయాల్సిన దానికంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది కిడ్నీలు. అందుకని కొన్నిసార్లు కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. ఇక నరకయాతన అన్నట్టు, ఇక కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. బ్రతికే ఉంటాం కానీ నరకయాతన. అందుకనే మన మనసు పాడైనా, మన హృదయం చెడిపోయినా, మన తలంపులు చెడిపోయినా, ఆధ్యాత్మికంగా మనం ఫెయిల్ అవుతాంటాం, నిరాశలోకి వెళ్ళిపోతావు, అంత పిచ్చి ఆలోచనలు వస్తాయి, కోపం వస్తుంది, అన్నీ వచ్చేస్తాను. మీరు చూడండి, ఎపిసోడ్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 30 కూడా వచ్చిన చదవండి. ఎపిసోడ్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 31 వచ్చింది. సమస్తమైన ద్వేషము, కోపము, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడలో ఒకడు. మాటలు అనేది వచ్చిందరా? చూడు ఒకసారి చదువు, రావాలే చదువు, మళ్ళీ ఒకసారి చదువు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. దూషణ అంటే మాటలే, దూషణ మాటలు, సమస్తమైన కల్మషాన్ని ఏం చేయాలట? మీరు విసర్జించాల. హల్లెలూయా. అంటే ట్యూబెల్ వర్క్ జరగాల. శరీరంలో ఉన్న వాటిలోకి వెళ్ళి మినరల్స్ను, విటమిన్స్ను తీసుకొని రక్తంలోకి పంపిస్తాయి. ఏది? గ్లోమరస్. కానీ ట్యూబల్ ఏమో అది లోపల ఉన్న వాటన్నిటిని విచ్ఛిన్నం చేసి హానికరమైనవి, వ్యర్థమైనవి మూత్రనాళాల ద్వారా యూరిన్గా మార్చి బయటికి పంపించేస్తాయి. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా జ్వరము తక్కువ కాలేదనుకో, ఫస్ట్ ఏమంటాడు? యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఇవి 2 కావాలి. ఎందుకు? రోగం ఏందో తెలుస్తుంది. మరి మనం మంచిగా లేమంటే ఇప్పుడు ఏ టెస్ట్ కావాలి? గుండె టెస్ట్ కావాలి, కిడ్నీ టెస్ట్ కావాలి.
దేవుని స్తోత్రం. యూరిన్ టెస్ట్ కావాలి. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. పరమ తండ్రే డాక్టర్. హల్లెలూయా. సంఘమే హాస్పిటల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్ యేసయ్య. నా అసలు కంపౌండర్ లాంటి సూదులు మందులు ఇప్పించినాడు. నేనేం చేయలేను కదా. డాక్టర్ ఈరోజు ఇది ఇయ్యి అంటే ఇచ్చేస్తాను, ఈ ట్యాబ్లెట్ అంటే అది ఇచ్చేస్తాను. కొన్నిసార్లు చిన్నపిల్లలకు చిన్నపిల్లలకు ట్యాబ్లెట్లు నచ్చదురా. కొంచెం వయసు పడినకు వయసు 10-11 గోళీలు కూడా రాస్తారు కదా తల్లి. చిన్నపిల్లలకి అయితే సిరప్లు ఒక ఏజ్ 12 సంవత్సరాలు వచ్చింది అనుకో, వాళ్ళకు ట్యాబ్లెట్స్ అయితే పిల్లలు మింగరు. తల్లి పడే తప్పని చూడాలి. ఆ గ్లాస్ తీసుకొని నీళ్లు పోసి దాన్ని కరిగించి, తప్పదు కదా. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా ఎదిగిన ఏ వ్యక్తి కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ సంఘానికి కానీ వాళ్ళ దైవజనులకు తలనొప్పిగా ఉండరు. ఎందుకు? వాళ్ళకు దైవిక జ్ఞానం ఉంటుంది, ఆత్మ సంబంధమైన ఆలోచన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, దేవునితో నడిచిన అనుభవాలు వాళ్ళకు ఉంటాయి, పరిశుద్ధాత్మలు ఉంటారు, వాక్యానుసారంగా ఉంటారు. అందుకే బైబిల్ ఏమంటుంది తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. డే అండ్ నైట్ మనం ఏం చేస్తాం చెప్పండి? అబద్ధం ఆడకుండా మనుషుల గురించి ఆలోచిస్తాం, చెడ్డోళ్ళ గురించి ఆలోచిస్తాం, పనికిరానుల గురించి ఆలోచిస్తాం, కష్టాల గురించి ఆలోచిస్తాం, బాధల గురించి ఆలోచిస్తాం. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, 24 గంటలు వాళ్ళ ఆలోచనలు మన మెదులుతూ ఉంటాయి. నీకు తెలియకుండా అనారోగ్యం వచ్చేసింది, నీకు మానసిక ఆరోగ్యం అంటే ఆత్మ సంబంధమైన అనారోగ్యం వచ్చేసింది, తలంపులకు వచ్చేసింది, హృదయానికి వచ్చేసింది. ఏదైతే చేయాలో దాన్ని వదిలిపెట్టి ఇంకొక దాన్ని పట్టుకుంటున్నావు. నీకు తెలియట్లేదు నీ ఫ్యామిలీ నిన్ను మిస్ అవుతుంది, నీకు తెలియట్లేదు నీ పిల్లలు నిన్ను మిస్ అవుతున్నాడు, నీకు తెలియట్లేదు నీ భర్త నిన్ను మిస్ అవుతున్నాడు, నీకు తెలియట్లేదు నీ కుటుంబ సభ్యులు నిన్ను మిస్ అవుతున్నారు. వీళ్ళందరూ పక్కబెట్టి నీకు నమ్మి రక్షణ ఇచ్చి అభిషేకం ఇచ్చిన దేవుడు కూడా మిస్ చేసుకుంటున్నావు, దేవుని కూడా. హల్లెలూయా. అందుకే ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో వాటి మీద మీ మనసును ఫోకస్ చేయండి, ఫిక్స్ చేయండి. పౌలు చక్కగా చెప్తాడండి, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. శరీరంలోనే ఉన్నాము. మా యుద్ధము శరీరం కాదు. శరీరంలో ద్వేషం ఉంటుంది, శరీరంలో యుద్ధం అంటే కపటం ఉంటుంది, శరీరంలో ద్వేషం అంటే అసూయ ఉంటుంది, శరీరంలో ద్వేషం అంటే దూషణ మాటలు ఉంటాయి, ఓర్వలేనితనం ఉంటుంది. హల్లెలూయా. కానీ ఒకవేళ దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనుకో, ఒక చిన్న సంగతి చెప్పి నేను ముందుకెళ్తాను. ఏంటంటే యేసయ్య యెహోవా దేవుడు అబ్రహాం దగ్గరికి వస్తాడు. అది ఈ 2-3 రోజులు నేను మీతో కలిసి ధ్యానించబోతున్నాను, సోమవారం నుంచి రేపటి నుంచి. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఇక సాగనంపుతా అంటే ఇద్దరు దూతలు వెళ్ళిపోతారు, యెహోవా 2 దూతలు, 3 అండి మొత్తం. అయితే మనసులో దేవుడు ఏమనుకుంటాడు? అబ్రహాముకు నా హృదయంలో ఉన్నది దాచెదనా, మనసులో ఉన్నది చెప్తాడు. అబ్రహాం నువ్వు నా స్నేహితుడు కదా, నా ఫ్రెండ్ కదా, ఫ్రెండ్కు ఏది దాచుకోకుండా చెప్పాలి కదా. అయితే ఈ సొమ్మ గోబరం చూడు, దాన్ని నాశనం చేయబోతున్నా అంటే, అబ్బా మంచి పని చేస్తున్నావు యేసయ్య నువ్వు అన్నాడా? అయ్యా చాలామంది నీతిమంతులు ఉంటారయ్యా అక్కడ, నువ్వు ఏంది అసలు ఏ కాయల్లోనూ నువ్వు వాళ్ళను ఎట్లా చంపుతావు నువ్వు అట్లా అని మళ్ళీ మనన్నాడు. అయ్యా అక్కడ ఒక 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా అంటే ఆయన అంటాడు, అంటే అదో సంభాషణ ఉంటుంది, మీరేమనుకోవద్దు నేను తెగించి మాట్లాడతా అట్లా ఇలా అంటే అడుగురా బాబు అంటే 50 మంది కాపాడతారు అంటే 50 మంది లేరని అర్థమైంది. 40 మంది ఉంటే కాపాడతారు అంటే 40 మంది కూడా లేరు, 30 మంది ఉంటే కాపాడతాం 30 మంది 10 మంది ఉంటే కాపాడతాం 10 మంది కూడా లేరు, 5 ఉంటే కాపాడు 5 కూడా. ఇక వాళ్ళ సంభాషణ అయిపోయింది, ఆయన అడిపోయింది, ఆయన అడిపోయింది. హల్లెలూయా. ఇక్కడ మారింది ఎవరు? మనం ప్రార్థనలో ఉంటే మనం మారుతాం. హల్లెలూయా.
ఎందుకు తెలుసా? బైబిల్ వాక్యం చదివితే మనం చేంజ్ అవుతాం. దేవునికి సమస్తం తెలుసు. ఒక్క నీతిమంతుడైన లోతుని తప్పించాడు అంతే, లోతు కుటుంబాన్ని. ఆ లోతుని బట్టి వాళ్ళ బిడ్డలను భార్యను తప్పించాడు. కానీ మార్గ మధ్యంలో వాళ్ళు ప్రయాణంలో ముందుకు వెళ్ళలేకపోయారు. అంటే దివారాత్రం దేవుని ఆలోచనలు ధ్యానం చేసుకోవాలి. చాలాసార్లు మనకున్న ఇబ్బందుల మీద మనసు ఉంటుంది, మనకున్న కష్టాల మీద మన ఆలోచనలు ఉంటాయి. పని చేస్తామా, ఇంటికాడ గుర్తవుతుంది, బియ్యం లేవుగా, సాయంత్రం ఎట్లా, ఈ పని మీద దృష్టి పోతుంది కదా. సాయంత్రం దేవుడు ఎరుగు, తర్వాత సంగతి. ఇప్పుడు పని పర్ఫెక్ట్గా చేయి. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినావు, తాళమే కూడా వచ్చినావు అనుకో, అసలే 1 కిలో చికెన్ తీసుకొచ్చి వండి వచ్చినా, మరి దానికి మా ఆయన తాళమిచ్చిండో లేదో, ఆయన కొంచెం మధ్యవరపు మనిషి, తలపెచ్చుడు లేదో, ఒట్టిన బయటికి పోయినా, గుడికేమో రాపా అని అనుకుంటూ అక్కడ ఇప్పుడు నేను చెప్పేది వేస్ట్ అయితే. అందుకే చాలా జాగ్రత్తగా వినాలి దేవుని పిల్లలారా. ఎందుకంటే ఈ భూమి మీదనే మనం ఉన్నాం. పరలోకం పోవాలంటే భూమి మీద దేవునితో నడవాలి. ఇది చేయాలి. నువ్వెట్లా లిటరల్గా నీ ఫ్యామిలీతో, నీ కుటుంబంతో, ఆ పిల్లలతో సాకుతూ నువ్వు సంసారం చేస్తూ జీవిస్తూ వాళ్ళతో బంధాలు కాపాడుకుంటున్నావు, అదేవిధంగా ఆత్మీయంగా కూడా నువ్వు ఈ భూమి మీదనే ఉన్నావు. ఈ శరీరంలో ఆత్మీయురాలువే, కానీ ఆత్మీయతలో కూడా, విశ్వాసంలో, ప్రేమలో, సమర్పణలో, జ్ఞానంలో, వివేకంలో, ఆత్మీయ అనుభవాలలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్ని విసర్జించాలి, కొన్నిటిని గురించి ఆలోచించవచ్చు. మీరు క్రీస్తుతో పాటు నీ శరీర క్రియలను అన్ని సిలువ వేశావు. మీరు రక్షించబడ్డారు, దేవుని అంగీకరించారు. ఇప్పుడు శరీర విషయము ఆలోచన చేసుకొనకుడి. యేసుప్రభు మీద ఉన్నప్పుడు చెప్తాడు చూడు, ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందుమో అన్ని జనులు చింతిస్తారు, మీరెందుకు చింతిస్తున్నారు? చింతించడం వల్ల మీ చింత మూరుడు ఎక్కువ అవుతుందని చెప్పాడు. చింతించవద్దు, ఆలోచించాలి, వాక్యానుసారంగా ఆలోచించాలి. ఏనాటికి ఈడు ఆనాటికి చాలంటే మనం ఏమనుకుంటాం, ఈరోజు కిలో బియ్యం ఉన్నది, ఇప్పుడు మందం అయిపోయింది, మళ్ళీ మధ్యాహ్నం ఎట్లా అని బాధపడతాం, ఆలోచించాం. ఇప్పుడు ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయనకి వచ్చిన ఆలోచన ఏంటంటే, నాకు కూడా తెలియదు, ఫస్ట్ నెల జీతం 10,000 వస్తాయట. 10,000 వచ్చినప్పుడు ముందు టైట్ తీసి, ఆ తర్వాత చిల్లర సామాన్ కాడికి పోయి 25 కిలోలు రైస్ తీసుకున్నాడు. ఆ రైస్ నుంచి తీసి ఒక రైస్ ఉంచేసి నెల రోజులు, అది ఎన్ని రోజులు వస్తుందో, 25 కిలోలు లేకపోతే 50 కిలోలు, 100 కిలోలు, అన్ని రోజులు ఏం లేదు పాస్టయ్య. ఒక రైస్ బ్యాగ్ వేసాను అనుకో, ఉప్పున్నా కారం ఉన్నా మంచిగా ఏదో పప్పు ఏదో ఒకటి వేసుకొని తింటారు. రైస్ అనేది ఇంపార్టెంట్. అంటే ఏం చేస్తున్నాడు మనిషి? ఆలోచిస్తున్నాడు, బాధపడతలేడు. మనం బాధపడతాం వచ్చిన కష్టాలను బట్టి. ఎవరన్నా మనల్ని ఏమనంటే, అబ్బా నన్ను ఎందుకు అట్లా అన్నాడు, నన్ను ఎందుకు అర్థం చేసుకోలేదు, మళ్ళీ ఆలోచన ఎందుకు అన్నాడు అని ఆలోచన ఎందుకు అనే అయిపోయా. మాట తీరంది అంటే అది ఇంకెక్కడికో వైజాగ్ బాయ్. దాన్ని ఎందుకు మనం పోయాలి? కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది, గుండె మీద ఎఫెక్ట్ పడుతుంది, బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది, భౌతిక జీవితం మీద, నీ జ్ఞానం మీద, నీ తెలివి మీద, నీ ఆత్మీయ విశ్వాసం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది నేను నేర్చుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా వాక్యం కొంచెం విచిత్రంగా, ఒకప్పుడు చెప్పిన వాక్యానికి ఈ వాక్యానికి ఎందుకు ఇట్లా అవుతుంది అని కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ పడకండి, క్లారిటీ తీసుకోండి. అన్నిటికీ ఆధారం బైబిలే, అన్నిటికీ ఆధారం బైబిలే. మర్మాలు చెప్పి పరలోకంలో తిప్పి మళ్ళీ భూమి మీద దించలేదు. భూమి మీదనే పరలోకాన్ని అనుభవించాలి, భూమి మీదనే దేవుని శక్తిని అనుభవించాలి, భూమి మీదనే ఆత్మీయంగా ఆయనతో కలిసి మనము నడవాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నిటిని విసర్జించాలి. కష్టం. కోపాన్ని విసర్జించాలంటే అవుద్దా? విసర్జించాలి. ద్వేషాన్ని విసర్జించాలంటే అవుద్దా? విసర్జించాలి. అసూయను విసర్జించాలంటే అవుద్దా? విసర్జించాలి. ఎందుకు? ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. దానివల్ల నీకు మంచి జరగదు. అడుగు ఒకసారి, యోసేపు అన్నదమ్ములను వెళ్ళి అడుగు. మీరు యోసేపు అన్నలా మీరు? మరి ఎందుకే మీ తమ్ముని మీద అంత కోపం మీకు? అంటే మా డాడ్ చేయబట్టే మాకు అంత కోపం. ఎందుకు? ఆయనకు ముసలితనంలో వచ్చింది, ప్రేమ ఎక్కువ ఉంది, వీళ్ళు ఎవరికి విచిత్రమైన నిలువుటం గుర్తించలేదు. ప్రాబ్లం మరి మీ నాన్నదైతే మరి తమ్ముని ఎందుకు ద్వేషిస్తాను? మనం ఇట్లనే చేస్తాం. ప్రాబ్లం ఒకటైతే ఇంకొక దాన్ని పట్టుకుంటాం. తమ్ముని పట్టుకుంటే కాదు, పట్టుకోవడంలో ఉండలేదు, ఇంకా డీప్గా వెళ్ళిపోయి చంపాలనే ప్లాన్ చేశాడు. పెద్ద నుండి, అరే చంపడొద్దురా, ఈ గుంటలో పడేద్దాం,
ఏదైనా గొర్రెనో మేకనో చంపి అంగి తీసుకుందాం, నిలువుటంగి తీసేసుకుందాం, ఆ రక్తం ముంచుదాం, ఇది డాడీకి ఇచ్చేద్దాం. ఏం ఆలోచన అండి? చెడు చేయడానికి ఆలోచిస్తావు, బాధ పెట్టడానికి ఆలోచిస్తావు, చెడగొట్టడానికి ఆలోచిస్తావు, టార్గెట్ చేసుకొని మరి. ఆ తండ్రి గుండె తల్లడిల్లింది. కొడుకు బ్రతికున్నాడన్న వార్త తెలిసేంత వరకు మానసికంగా కుప్పకూలిపోయారు. దేవుడితో నడిచిన వ్యక్తే, దేవుడిలో ఉన్న వ్యక్తే, దర్శనం పొందుకున్న వ్యక్తే, యాకోబు ఇజ్రాయెల్గా మార్చబడిన వ్యక్తే, ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి. కానీ ఆ కొడుకు మీద ఉన్న మమకారం, సడన్గా చచ్చిపోయాడు 17వ ఏటనంటే ఏడ్చిండు కానీ ఆ మనసులో అలా ఉండిపోద్ది. ఒకవేళ మనకు అలాంటి బాధలు ఏమైనా కొన్ని సంవత్సరాల నుంచి ఉంటే అది ఈ రోజు నుండి దేవుడు తొలగించునుగాక. నీవే అవకాశం ఇస్తే తొలగిస్తాడు ఆయన, లేకపోతే తొలగించాడు. నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి, నేను ఆత్మీయంగా ఉండాలి, ఆత్మలు ఎదగాలి, దేవుని పోలికలోకి రావాలి, ఆ ప్రభు పోలికలో నేను ఉండాలి అని అనుకుంటే మాత్రము ఈ మాటలు చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు 2వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచున్న ఎడల, అంటే మీరు నిజంగా దేవుడేంటో, దేవుని శక్తి ఏంటో, వాక్యం ఏంటో, విశ్వాసం ఏంటో, ప్రభు మార్గం ఏంటో, ప్రభు ఆలోచనలు ఏంటో, పరిశుద్ధాత్మ దేవుడు ఏంటో, అనుభవం ఏదైతే ఉందో అది నిజంగా మీరు అనుభవంలోకి వచ్చిన ఎడల, రుచి చూచున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని అంటే విసర్జించి. ఇప్పుడు ఇంతకుముందు చదువుకున్న 4వ అధ్యాయం 37వ వచనం ప్రకారం విసర్జించి, ఎట్లయితే ఈ ఆ ట్యూబెల్ అనే ఆ కణం, జీవకణాలు శరీరంలో చాలా ఉన్నాయి, నిరంతరం వర్క్ చేస్తున్నాయి, కోటాను కోట్ల కణాలు ఉన్నాయి, అవి జీవన క్రియ జరిగిస్తూ ఉన్నాయి. అందుకే మనం ఆరోగ్యంగా ఉన్నాం. మన చర్మం మీద రంధ్రాలు ఉన్నాయి, తెలుసా మీకు? రంధ్రాలు ఉన్నాయి, చెమట వాసన రాదు, స్టోరేజ్ అయితే స్మెల్ వస్తుంది అన్నట్టు. ఈ శరీరము అన్నీ గాలి వాతావరణంతో ఇదైపోతాడు, మురుకుంటాయి కదా, అది ఆ శ్వేత బిందువులు ఆ చెమట బయటికి రాగానే ఆ చెమట వాసన ఉండదు, కానీ ఆల్రెడీ శరీరంలో ఉన్న అవి మనకు స్మెల్ వస్తాయి. ఆ ట్యూబెల్ అనేది విసర్జించి యూరిన్గా మార్చి బయటికి పంపించినట్టు ఇదంతా అదే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనం పరిశుద్ధంగా, పవిత్రంగా, మనం ఆరోగ్యంగా, ఆత్మీయంగా, మన రక్తం ఆరోగ్యంగా ఉండాలంటే, యేసు రక్తం చేత కడగబడిన మనం ఆత్మీయంగా మన ఫెయిత్ బాగుండాలంటే విసర్జన తప్పనిసరి. యెహోవా ఉత్తముడని రుచి చూసుకున్న ప్రజలు, దయాళుడు, ప్రేమగల్లోడు, సమర్పణ గల్లోడు, ఓపిక గల్లోడు, దేవుని సహనము, ఓర్పు అది ఎలాంటిదో అనుభవించిన వాళ్ళట ఇవన్నీ విసర్జించాలట. అయితే విసర్జించి మళ్ళీ ఏం చేయాలి? చదువు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడే. హల్లెలూయా. పాలను వాక్యంతో పోల్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన ఆత్మీయ జీవితాన్ని నూతనంగా జన్మించిన శిశువుతో పోల్చాడు. మారు మనసు పొందిన వాళ్ళని, బాప్తిజం తీసుకున్న వాళ్ళని, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళని. ఇప్పుడు పసిపిల్లలు, వాళ్ళకు ఊహ పని చేయకపోయినా, వాళ్ళకు ఆలోచన శక్తి లేకపోయినా కళ్ళు చాలా చక్కగా కనిపిస్తాయి. ఎవరు తెలియదు, మమ్మీ ఎవరో డాడీ ఎవరో తెలియదు, కానీ అందరిని మాత్రం చూడగలరు. ఆ కళ్ళల్లో కల్పషం ఉంటుంది. మీరు నిజంగా శిశువును పోలిన వారై నిర్మలమైన మనస్సాక్షి. హల్లెలూయా. క్రీస్తు రక్తమే మన మనస్సాక్షిని పవిత్రపరుస్తుంది. దేవుని వాక్యమే మన ఆలోచనలు పవిత్రపరిచేది. దేవుని తలంపులే మన గుండెను బాగు చేసేది. ఒక్క మాట, ఒకే ఒక మాట. పుట్టుకతోని గుడ్డోడు. ఎంతమంది ఎన్ని రకాలుగా వాడిని తిరుగుతున్నారో తెలియదు. అమ్మ నాన్నలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. ఎందుకు ఏమో యేసయ్య వాని దగ్గరికి వచ్చాడు. వచ్చి జనాలంతా చూస్తున్నారు, కింద ఉమ్మేశాడు. ఉమ్మును చిన్నపిల్లలు చేసినట్టు బురద చేశాడు యేసయ్య.
ఇప్పుడు ఆ ప్లేస్లో మనం ఉంటే ఏమైంది ఏసేకు? మనకు అర్థం కావాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చేశాడు, కళ్ళకు రాశాడు, రాసి ఏ అబ్బాయి సిలువ కొనోట్లకు పోయి మొహం కడుకోను. ఇదేమన్నా చెప్పే విధానమేనా? వాడు గుడ్డోడు, ఇంకో గుడ్డోడు నీకు కళ్ళు తెరవబడునుగా కళ్ళు, వాడు దృష్టి పొందుకున్నాడు. ఇంకో వ్యక్తి వచ్చినప్పుడు ఇంకో వ్యక్తి, మరి ఈ వ్యక్తికి బురద ఎందుకు రాశాడు, అక్కడికి ఎందుకు పొమ్మన్నాడు? మరి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో, నమ్మకాన్ని పరీక్షిస్తున్నాడేమో. నీ జీవితంలో ఎదురయ్యే సంఘటనలన్నీ నీ ఆత్మీయ స్థితిని క్యాచ్ చేయడానికేనా? తెలియదు మనకు. ఏం జరిగింది తెలుసా? అయ్యా సుశీలు, నాలాంటి సుశీలు ఉన్నారు, పేతులు అంటాడు, అయ్యా వాడు గుడ్డోడు అయ్యా, వాళ్ళలో కళ్ళు తెరవబడును కాక, నువ్వు నడుచును కాక అని ఇన్ని మాటలు మాట్లాడి నువ్వు వచ్చును కాక అంటే అయిపోతాయి కదా అనొచ్చు అన్నారు వాళ్ళు. అలా ఆయన చేస్తున్నాడంటే ఏదో దాని వెనుక దేవుని ఆలోచన ఏదో ఉంటుంది. అందుకే నీ కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగత విషయంలో, నీ ఫ్యామిలీ విషయంలో నువ్వు దేవుని ఆత్మ మీద ఆధారపడి జీవిస్తూ నువ్వు సంసారాన్ని, కుటుంబాన్ని, నీ జీవితాన్ని నడిపించాలి. ఎవరికి వాళ్ళే. వ్యక్తిగతంగా నేను అంతే. పరిచర్య విషయానికి వచ్చినప్పుడు నేను ప్రభు ఆత్మ ప్రకారం నడవాలి, ఆలోచన ప్రకారం నడవాలి. శిరస్సు ఏం చెప్తే శరీరం అంతా అదే చేయాలి. హల్లెలూయా. అక్కడి నుంచే రావాలి. మళ్ళీ శిరస్సుకే పెయిన్ అంటే దేవునికే ప్రాబ్లం. ఆ ప్రాబ్లంను పరిష్కారంగా మార్చగలిగే దేవుడు. వెళ్ళాడు, ఎట్లా వెళ్ళాడో తెలియదు, కోనేటికి వెళ్ళాడు, కడుక్కున్నాడు, దృష్టి వచ్చేసింది. ఇక పెద్ద చర్చ అండి. ఏం చర్చ అండి ఇది? హల్లెలూయా. ఏం చర్చ చెప్పండి మీకు? ఎన్నోసార్లు మనం విన్నాం. విశ్రాంతి దినంలో బాగు చేసిండు. ఆ రోజు ఆరాధన దినం కదా, శనివారం, నువ్వు ఎట్లా బాగు చేస్తావు? మరి వాళ్ళతో ఏమంటాడు, అదే రోజు నీ గాడిదో నీ ఎద్దో గుంటలో పడితే తీయరా అంటే మనిషి ఆ గాడిద కంటే ఎద్దు కంటే మంచోడు కదా అంటే మనిషి కంటే వాళ్ళ సిద్ధాంతాలకు ఎక్కువ విలువిస్తున్నారు, అభిప్రాయాలకు విలువిస్తున్నారు. అభిప్రాయాలు వద్దు, సిద్ధాంతాలు వద్దు, యేసుకే మనం విలువ ఇవ్వాలి. యేసు ఆత్మకే, యేసు ఆలోచనకి విలువ ఇవ్వాలి. నీ కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగత, నీ జీవిత విషయంలో ఆయన ఆలోచనకు పెద్దపీట వేయి. ఎంత అద్భుతంగా ఉంటుంది నీ కుటుంబం, ఎంత ఆనందంగా ఉంటుంది నీ ఫ్యామిలీ. నీ కుటుంబంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఆయన కృపలో ఆత్మీయ జీవితం, ఒడదుడుకులు ఉన్నా, ఎత్తుపల్లాలు ఉన్నా నువ్వు ముందుకే వెళ్తాడు. ఏ ఎఫెక్ట్ నీ మీద పడదు, నీ మనసు మీద, నీ హృదయం మీద, నీ ఆలోచన మీద పడదు. నువ్వు డీలా పడిపోవు, కృంగిపోవు, నిరాశపడవు, రాజీపడవు. గందరగోళమైన పరిస్థితికి తలబట్టుకొని, కలసలు తలబెట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చో. ఎందుకంటే దేవుడు నీలోనే ఉన్నాడు. నీవు సజీవమైన ఆలయానివే. ఆయన మహిమ నీ మీద నిలుచుని ఉంది, ఆయన ఆత్మ నీ మీద నిల్చొని. సరే, అదొక వాళ్ళు జవాబు వచ్చింది. మళ్ళీ ఇంకేం చేశారు? మళ్ళీ అరే నిన్ను ఎవడ్రా బాగు చేసింది, మాటి మాటికి అడుగుతున్నారని కోపం వచ్చింది. తెరవబడిన గుడ్డోనికి, కళ్ళు తెరవబడి గుడ్డు. అసలు మీరు ఆయన శిష్యులు అంటారు అంటే, లేదు మేము మోసే శిష్యులు అంటారు. ఇప్పుడు నన్ను బాగు చేసింది కదా ఆయన శిష్యులు మీరు అంటే, నువ్వే ఆయన శిష్యుడు, మేము మోసే శిష్యులు అంటాం. సరే, ఇంతటితో ఆగాలి కదా. మళ్ళీ ఏం చేశారు వీళ్ళు? వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర పోయారు. ఓ అమ్మాయి, ఈ కొడుకు గుడ్జోడేనా? అయితే ఆల్రెడీ ఒక కట్టు కట్టుకున్నారు వాళ్ళంతా. ఏం కట్టు? వీళ్ళు కనుక యేసు ప్రభువును ఒప్పుకొని యేసు ప్రభు చేసిందంటే మాత్రం ఈ సమాజం నుండి వాళ్ళని వెలివేద్దాం. ఇది తల్లిదండ్రులకు తెలిసింది. ఈ నోటు ఆ నోటు ఉంటారు కదా, ఇటువంటి తొందరగా చెప్తారు, మంచిగా చెప్పారు. హే సుమా మరి అనేసరికి, అయ్యా మీరు మమ్మల్ని అడుగుతాడు. వాడు 40 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నాడు, వాడిని అడగడు, వాడు చెప్తాడు. మళ్ళీ పోయి అడుగుతాడు, మళ్ళీ అదే. ఆయన ఎవరో నాకు తెలియదు. యేసు అనే వ్యక్తి ఉమ్ము వేసి బురద రాసి కళ్ళకు రాశాడు. నేను వెళ్ళి కడుక్కున్నాను, ఇప్పుడు నేను దృష్టి పోదాను. ఒకటి చెప్పగలను, ఒకప్పుడు గుడ్డును, ఇప్పుడు నేను మనోడితో, అది నా గుడ్డితనంతో నింపింది. ఒకప్పుడు నీవు నేను మనం గుడ్డులమే. హల్లెలూయా. వాక్యం ద్వారా, యేసయ్య సువార్త ద్వారా, యేసయ్య రక్షణ ద్వారా, యేసయ్య శిలువ మరణం ద్వారా ఆత్మీయంగా బ్రతికాము. మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఈ మనోనేత్రాలతోనే బైబిల్ చదవాలి. ఈ మనోనేత్రతోనే ఈ వినికిడిని గ్రహించాలి.
దేవుని ఆలోచన గుర్తుపట్టాలి, ఆత్మను గుర్తించాలి, విశ్వాసాన్ని గుర్తించాలి, భక్తిని గుర్తించాలి. అలాగూ ఉంటున్నప్పుడు అద్భుతాలు మన జీవితం నిండా, మన కుటుంబం నిండా ఆశ్చర్య కార్యాలు. ధైర్యం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ప్రశాంతంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం. సాయంత్రకాలం తినడానికి ఏమి లేకపోయినా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, నిబ్బరంగా ఉంటుంది. ఎందుకంటే దేని గురించి ఎక్కువ నువ్వు ఆలోచిస్తాను. ఆలోచించి మార్చేదైతే ఆలోచించు. నువ్వు ఆలోచిస్తేనే అది మారుతుందంటే ఆలోచించు. కానీ ఆలోచన నువ్వు ఆలోచించడం వల్ల ఏది మారు. నాకు లేకపోయా అంటే ఏం మారదు లేదు. కానీ నేను ఎలా దీవించబడాలి, ఎలా ఆశీర్వదించాలి, ఎలా ఎదగాలి, ఎలా ఆత్మలో ఉండాలి, ఎలా క్రీస్తులో ఉండాలి, ఎలా వాక్యానుసారం దీవించాలి, ఆత్మదేవ నాకు హెల్ప్ చేయి. బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు అబ్రాహం లాంటి వాళ్ళకు, యాకోబు లాంటి వాళ్ళకు, పాత నిబంధన భక్తులకు లేదు. మోషే తర్వాత ధర్మశాస్త్ర గ్రంథం వచ్చింది. మోషకు ముందు ఉన్న వాళ్ళకి ఎవరికి ఉందండి? లేదు. అరే ఎంత అదృష్టం అండి. మీకున్న వాటిని గుర్తించండి, మీరు సంతోషంగా ఉంటారు. లేని వాటి మీదకి మనసు పోయింది అనుకో, రోజు ఏడ్చుకుంటూ కూర్చుంటాం. అందుకే నేను ఎప్పుడు చెప్తా, ప్రభు తెల్లవారు మేలుకొచ్చాను, అయ్యా నేను ప్రాణంతో ఉన్నా, థ్యాంక్ యూ లాడ్ అంట. హల్లెలూయా. తినగానే జీర్ణమవుతుంది, దేవుని స్తోత్రం అనుకుంటా. హల్లెలూయా. 1-2 సాపునే అమ్మ మంచి అంటే దేవుడు చేస్తుంది. కృతజ్ఞత. ఈ కృతజ్ఞతను మించిన ఆశీర్వాదం లేదండి. కృతజ్ఞత ఉన్న వ్యక్తికి కోపము, ద్వేషము, దూషణ మాట ఏవి రావు. గౌరవం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. ఎవరైతే దేవునికి వాళ్ళ జీవితాన్ని జరిగిన వాడి కృతజ్ఞతలు జీవిస్తుంటే వాళ్ళ ప్రవర్తన అంతా గ్రాటిట్యూడ్ అయిపోతుంది. 10 మంది బాగుపడ్డారు కుష్ఠరోగులు. ఒక్కడే ఏసే దగ్గరికి వచ్చాడు. ఏసే ఏమన్నాడు? అరే నువ్వు ఒక్కడే బాగినావయ్యా, మిగతా వాళ్ళు బాగుపడా? అందరం బాగైనమయ్యా, మీరు పోండి బాగైతున్నాను, ఏదో సరుకుంటా గునుక్కుంటూ పోయినాము, కానీ మార్గ మధ్యంలో ఎవడో చూసుకుంటూ వెళ్ళాడు. అరే నా ఇల్లు మంచిగా అయిపోయి, అందరూ మంచిగా అయిపోయినావు, సంతోషం అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీస్ గుర్తొచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ నాకు నువ్వు గుర్తొచ్చి వచ్చానయ్యా. హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన హృదయం వాక్యానికి, ఆత్మకు, హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవునికి, విశ్వాసానికి, సంఘానికి, సేవకులకు దగ్గరగా ఉంటారు. హల్లెలూయా. అది వేరే, అది అనుభవించిన వాళ్ళకి అర్థమైంది. నేను ఎప్పటికీ కృతజ్ఞతలు చెల్లిస్తాను. మా గ్రామానికి శ్యామసుందర్ పాస్టర్ గారు రాకపోతే నేను ఎప్పుడూ చనిపోతున్నానండి. పెద్ద గుడమ్మ మాస్టర్ని అయిపోదును. నా దోస్తులు 2 చనిపోయారు గుడమ్మ తాగి. ఒకే నెలలో పుట్టినాం మేము. అసలు అర్హత లేని, యోగ్యత లేని నాకు ఇచ్చిన ప్రజలను మంచి ప్రజలను ఇచ్చాడు. హల్లెలూయా. నేను అనుకుంటాను, ఇంత జ్ఞానం కలిగి, ఇంత సమర్పణ కలిగిన సంఘాలు మడికొండ కావచ్చు, లోహిత కావచ్చు, వరంగల్ కావచ్చు, ధర్మసారి కావచ్చు, కొద్దిగా కావచ్చు, శ్రేష్టమైన ఆత్మను ఇచ్చాడు. నా ప్రాసెస్లో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇంతకాలం చర్చి మానేషన్ల గురించి ఆలోచించి బాధపడ్డాను కొన్ని సంవత్సరాలు. అరే కళ్ళ ముందు 10 మంది నిలబెట్టు. ఈ 10 మంది రేపు 100 మంది అవుతారు, 100 మంది 1000 మంది అవుతారు. హల్లెలూయా. దాని మీదనే ఉన్నాయి ఇప్పుడు. ఈ 4 చాలు, ఈ 10 మంది చాలు, వీళ్ళని సంపూర్ణం చేస్తే సరిపోతాయి. హల్లెలూయా. పెద్ద గుంపు సంపాదించాలని ఏం లేదు, కానీ వీళ్ళని పరిపూర్ణం చేస్తే ఇందులోకి వెళ్ళి మొత్తమే సేవకులు వెళ్ళాలనుకో, కుటుంబంలో 10 కుటుంబాలు మొత్తం సేవకులు అనుకో, 10 మండలాలను కవర్ చేస్తాం. హల్లెలూయా. మన కొరకు మనం బతుకుతాం, ఇంకా 10 సంవత్సరాలు బతుకుతాం. కానీ దేవుని కొరకు బ్రతకడం, బలిపీఠం ఎక్కి కష్ట నష్టాలను వచ్చుకొని, బాధలు కన్నీళ్లు దిగమింగుకొని ప్రభు కొరకు బ్రతికి, అలాంటి సంపూర్ణ కాల సేవకులు మన ఫేత్ మినిస్ట్రీకి కొదవ ఉంది, కావాలి. పనివారిని పంపండి అని ప్రార్థన చేయండి. ఒక్కొక్కరు 3-4 ఆరాధనలు నడిపిస్తున్నాం. మండలానికి ఒక దైవజనుడు ఉండాలని నా ఆశ. అనపకొండ మండలం, కాజ్పేట మండలం, కిలవరంగల్ మండలం, సంగెం మండలం, ధర్మసాగర్ మండలం, ఇట్లా మండలానికి ఒక ఫుల్ టైం సేవకులు ఉండాలి. మండలం కింద ఉన్న 18 గ్రామాలలో ఒక 2-3 సేవకుల్ని అక్కడక్కడ పెట్టి నడిపిస్తూ సువార్త చేస్తూ నడిపించాలని ఎప్పటిది కాదు, నాది 98లో ఉన్న విజన్ ఇది. హల్లెలూయా.
ఎందుకంటే అందరినీ జమ చేస్తున్నారు గుంపు. 10 మంది పిల్లలు ఉంటే బతుకుడు కష్టమని ముగ్గురు వద్దు ఇద్దరే ముద్దు అన్నారు. ఇప్పుడు ఏమంటారు? 2 వద్దు 1 ముద్దు అంటారు. ఎందుకంటే భారం పెరుగుతూ అంటారు. ఆత్మీయం కూడా అట్లే ఉంటుంది. కాపరి అన్నప్పుడు అందరిని దర్శించగలిగి వాళ్ళ బాగోగులు వాళ్ళ సమస్యలు తెలుసుకునేటట్టు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన శరీరం ఎంత ముఖ్యమో, మనం బ్రతుకున్న కిడ్నీలో మూత్రపిండాలు లేక గుండె ఎంత ముఖ్యమో, మన ఆధ్యాత్మిక జీవితానికి ఊపిరి ఆయువు దేవుడే. మన ఆత్మీయ జీవితంలో శరీర క్రియలు ఏవైతే ఉన్నాయో అవి శరీర క్రియలు అంటే ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ ఇస్తారు. దేవుని ఆలోచనకు విరుద్ధమైంది ప్రతి ఆలోచన శరీర క్రియనే. బైబిల్ చదవడం మంచి ఆలోచన. ఏ ఆలోచన? బైబిల్ ప్రకారం చెప్పండి. బైబిల్ చదవడం ఆత్మ సంబంధమైన ఆలోచన. బైబిల్ చదవబుద్ధి లేదంటే శరీరం అవధానం చేయించాలి. అది చేయించడం అంటే ఆదివారం గుడి అని మనం ఇన్నిసార్లు నెత్తినూరు మొత్తుకుంటాం కదా. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఎవరు వచ్చినా నాకు తెలియదు, నువ్వైతే వచ్చి ఉంటావు, ఇంకెంతమంది వచ్చి 10:30కు ప్రారంభ ప్రార్థన అన్నావు. ఎవరు ఉన్నారండి? అబద్ధం గుండె మీద చేసుకుని చేయించండి. ఒక్కరు 10 ముగ్గురు అంతే. అంటే మీరు శరీరాన్ని జయించాలి. శరీరం అంటే పాపం కాదండి, ఆలోచనే. గుడికి టైంకు రాకుండా చేసే ఆటంకం ఏదైనా అదే. నాకు తెలియక శరీరం అంటే ఇదనుకున్నా, చాలా ఇదనుకొని కూడా బోధ చేసిన దినాలు ఉన్నాయి నాకు. కానీ శరీరము దేవునికి విరుద్ధమైన ప్రతి ఆలోచన. పౌలు అదే చెప్తాడు. మన ఆలోచన సరిగ్గా వింటలేదంటే, ఇప్పుడు అమ్మ నాన్న మా నాన్న అనేది మా అమ్మతో తినుడు తిరుగుడే నా పని. వానికి తిండి పని చేయి చెప్పినట్టు తింటున్నాను. తిండి పని చేస్తే ఏమైపోతుంది? ఆకలి అవుతుంది, మైండ్ పని చేస్తుంది, బయట తిరిగా టైం కూడా. అంటే ఇది బ్రెయిన్ మారడం కొరకే తిండి పని చేయమనేది, ఈ శరీరాన్ని కష్టపెట్టడానికి కాదు. నువ్వు దేవుని మాట చెప్పినట్టు వింటలేవు, దేవునికి నచ్చినట్టు వింటలేవు. అందుకే ఉపవాస ప్రార్థన నీకు నువ్వు ప్రకటించుకో. నీకు నువ్వు దేవుని సన్నిధిలో ఉండు. దీన్ని జయించలేకపోతే ప్రభు నాకు సాయం చేయి. ఆలోచనలు అటే లాగుతున్నాయి. ఎంతెందుకండి? ఇప్పుడు సీరియల్ చూస్తున్నాను అనుకో, మీకు శరీరాశ ఇంకా చచ్చిపోలేదు. సినిమాలు చూస్తున్నాను, శరీరాశ ఇంకా చనిపోలేదు. బూతులు మాట్లాడతలేరు, వాళ్ళు తిట్టుకుంటా అంటే గల్వ దగ్గర పోయి నిలబడి వింటున్నావు నువ్వు ఈ పాపను మంచిదని. అవి వినే మాటలా? బంట బూతులు. మళ్ళీ నీ ఎత్తి పిల్లడు నువ్వు ఉన్నావు అక్కడ, నవ్వుతా అంటారు. ఓజుడు ఇట్లా మరి ఎవరు? క్రైస్తవులు. మళ్ళా అందుకే చెడును చూడకుండా నీ కన్నులను, హల్లెలూయా, చెడును పలుకకుండా నీ నాలుకను, చెడు ఆలోచించకుండా నీ మనసులో నీ తలంపులను. ఒక పాట ఉంది, అప్పుడు పాడేది. కన్నుల నుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటను, నాలుగుండి పాడలేవా యేసు పాటను, కళ్ళు ఉండి నడవలేవా యేసు బాటలో, యెహోవా మీకు దొరుకు. సహోదరుడు, దేవుడిచ్చిన నీ శరీరము చాలా విలువైంది. నీ దేహాన్ని నువ్వు పట్టించుకోలేదేమో, దాని గురించి ఎక్కువ ఆలోచించలేదేమో. నీ ప్రమేయం లేకుండా, నీ పర్మిషన్ లేకుండా, నీ ఆలోచన లేకుండా కిడ్నీలు, నెఫ్రాన్స్, గ్లోమరస్, ఆ తర్వాత ట్యూబెల్, తర్వాత అన్ని లోపల ఉన్న కణాలు, జీవ కణాలు అన్నీ వర్క్ చేస్తున్నాయి. వాటి పనులు జరుగుతున్నాయి. గుండె దానంతట అదే సజీవ క్రియ జరిగిస్తుంది, సహజంగా పనిచేస్తుంది. ఇవన్నీ పనిచేస్తుందంటే దీనికి ఏమన్నా ఉందా? ఇంకా మీకు అర్థం కావడానికి ఒకసారి మీరు మిల్లుకు వడ్లేస్తారండి. ఆ కళ్ళు మూసుకొని వినండి. మిల్లుకు వడ్లేస్తే ఆ వడ్లు పట్టిస్తే ఒకవైపు పొట్టు వస్తుంది, ఒకవైపు తౌడు వస్తుంది, ఒకవైపు నూకలు వస్తాయి, ఒకవైపు బియ్యం వచ్చేస్తాయి. మిషన్ ఒకటే. ఆ మిషన్లో పోసిందంటే దాంట్లో ఉన్న మిగతా మిషన్స్ అన్నీ అనుసంధానమై ఉంటాయి. శరీరంలో ఉన్న అవయవాలన్నీ వేరు ఉన్నాయి. కన్ను వేరే, చేతులు వేరే, కాళ్ళు వేరే, గుండె వేరే, కిడ్నీలు వేరే అవయవాలు, కానీ ఒకటే శరీరం. మిల్లు రైస్ మిల్లు అంటే అక్కడ రైస్ దొరకదు. వడ్లను తీసుకుపోయి వడ్లను రైస్గా మార్చేస్తారు. అప్పుడు ఉనుకొకటి ఒక భాగం వస్తుంది, తౌడు ఒక భాగం వస్తుంది, నూకలు ఒక భాగం వస్తుంది, బియ్యం ఒక భాగం వస్తుంది. ఇదే క్రియ కిడ్నీలు చేస్తున్నాయి. హల్లెలూయా. కిడ్నీలు 2, కానీ అవి చేసే పనులు లోపల ఇంకా ఘోరమైన అసూక్ష్మ కణాలు ఉన్నాయి. డి విటమిన్ను, ఎర్ర రక్త కణాలను, ఈ నెఫ్రాన్స్లో దాగి ఉన్న గ్లోమరస్, ఆమ్లాన్ని, క్షారాన్ని,
అది ఉత్పత్తి చేసి పోషకాహారాల నుంచి తీసుకొని బ్లడ్లోకి పంపిస్తుంది. ఒకటేమో ఆ కడుపులో పడిన వాటిని విచ్ఛిన్నం చేసి ద్రవరూపకంగా మార్చి యూరిన్గా మార్చి మూత్రనాళాల ద్వారా బయటికి పంపిస్తుంది. బైబిల్ ఏమని చెప్తుందంటే ఆత్మీయ శరీరానికి, సంఘ సహవాసానికి, లేక కుటుంబ సహవాసానికి, లేక ఆత్మీయ శరీరమైన మనకు చెప్పే మాట ఏంటంటే నీ శరీరం ఆరోగ్యంగా ఉండాలా, నీ ఆత్మ ఆరోగ్యంగా ఉండాలా, నీ విశ్వాసం పరిణితి చెందాలా, నీ ఆత్మ దేవునితో నువ్వు రూపాంతర క్రియలో ముందు కొనసాగాల, దేవుని పోలికగా ఆ పోలికగా నీవు భూమి మీదనే మార్చబడాలి. వీటన్నిటిలోనూ ముందుకు వెళ్ళాలంటే అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే సమస్త ద్వేషము, క్రోధము, కోపము, అసూయ, దూషణ మాటలు వీటిని విసర్జించాలి. ఈ పదాన్ని వాడారండి బైబిల్లో. అది ఊరికనే ఆ పదాన్ని వాడలేదు, అవి విసర్జించవలసినవి. ఒకవేళ మూత్రం పోయకుండా అట్లనే ఆపుకున్నాం అనుకోని చచ్చిపోతారండి. ఒక పిచ్చి తల్లి సినిమా మీది పిచ్చితో ఆ పుట్టిన కొడుకు 3 నెలల కొడుకుని తీసుకొని పోయింది, పట్టు చీర కట్టుకుంది. వాడు మూత్రం చేస్తే ఆ చీర పాడైపోద్దని వాని మూత్ర భాగానికి దారం కట్టింది. వానికి మూత్రం బ్లాడర్ నిండిపోయింది, కంప్లీట్ సినిమా అయిపోయినప్పుడు వాడు చచ్చిపోయాడు. మన ఆత్మీయంగా మనం చచ్చిపోయి అదే పని మన ఆత్మీయ జీవితంలో జరగదు. మీ ఆలోచనలు దేవుని వాక్యాన్ని అడ్డుకునే ఆలోచనలా, విశ్వాసాన్ని అడ్డుకునే ఆలోచనలా, భక్తిని, పవిత్రతను, నీతిని, నిజాయితీని, యథార్థతను, ఆత్మీయతను, అనురాగాన్ని, ప్రేమను, సాత్వికాన్ని, తగ్గింపును, క్షమాపణను, మహిమను, అభిషేకాన్ని, ఆత్మీయ జీవితాన్ని అడ్డుకునే అభిప్రాయాలైనా ఆలోచనలైనా అది నీ కుటుంబానికి, నీకు క్షేమకరము కాదు. అందుకే నువ్వు హెల్తీగా ఉండాలి ఆత్మీయంగా. అలాగూ ఎవరికి వారు హెల్తీగా ఉంటే సంఘం హెల్తీగా ఉన్నట్టు, సంఘం ఆరోగ్యంగా ఉన్నట్టు. సంఘము దేవుని శరీరం, క్రీస్తు శరీరం, మనం కూడా ఆయన శరీరమే. హల్లెలూయా. మనకో శరీరం ఉంది, ఆయనకో శరీరం ఉంది. ఆయన శరీరము సంఘం అయితే మనము మనకిచ్చిన శరీరంతో ఆయన నామాన్ని మహింపరచాలి. దేవా, నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, నీ చిత్తాన్ని చేయడానికి నేను వచ్చాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుండి మీరు చదువుకోండి. అవయవాల గురించి పెద్ద లిస్ట్ ఉంటుంది. అంతకన్నా అయితే మరి మాట్లాడటెక్కడ, అంత వినికిడైతే చూసుటెక్కడ. అంటే అవయవాలు వేరువేరే, కానీ ఒకదానికోటి పరస్పర సహకారం ఉంటుంది మన అవయవాలకు. అసలు ఈ బాడీ అర్థమైతే క్రమశిక్షణ, ఆత్మీయత, ఆత్మీయ జీవితము, సంఘము, క్రమము, ఒక విధానము, ఒక డిసిప్లిన్ స్పిరిచువల్గా వచ్చేస్తుంది అంతే. కన్ను ఎప్పుడు చేతిని తిట్టదు, చెయ్యి ఎప్పుడు కన్నును దూషించదు. ఎందుకంటే కంట్లో నలుసు పడకుండా రెప్పలు ఆపుతాయి. ఒకవేళ ఆ రెప్పలు బ్రెయిన్ సహాయం లేకుండానే ఆపడానికి ప్రయత్నం చేస్తాయండి. ఎందుకంటే మీ ప్రమేయం లేకుండా వాటంతటవే కన్ను రెప్పలు కొట్టుకుంటూ ఉంటాయి. కొన్ని క్షణాలకు ఇట్లా కొట్టుకుంటూ ఉంటాయి. ఒకవేళ అది తప్పించుకుని కంట్లో పడింది అనుకో, చెయ్యికి చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతుంది. అది ఆత్మీయ సహవాసంలో రావాలి, సంఘములో రావాలి. ఇవన్నీ రావాలంటే ముందు ఆత్మతో నువ్వు నడిపించబడాలి. ముందు శరీరం ఏంటో నీకు తెలియాలి, ఆ శరీర క్రియలు ఏంటో తెలియాలి. అంటే దేవుని వాక్యానికి, విశ్వాసానికి, భక్తి జీవితానికి, సమర్పణకు, త్యాగానికి, పరిశుద్ధతకు, పవిత్రతకు, ప్రభు యొక్క హృదయానికి, ఆలోచనకు, ఆత్మీయతకు విరుద్ధమైన ప్రతిదీ శరీరమే. కాబట్టి అటువైపు ఆలోచించకు. ప్రేమ, సాత్వికము, మంచితనము, దయాలత్వము, ఆశా నిగ్రహము, విశ్వాసము, దీర్ఘశాంతము, ఇది ఆత్మఫలం. ఇది ఆత్మానుసారం. శరీర క్రియలు, శరీర కార్యాలు 19వ అధ్యాయంలో చూస్తాం కదా, అవన్నీ శరీర కార్యాలు. అవే శరీరం అంటే మన శరీరం కాదు. అవే మన బాడీలో ఉంటాయి. బాడీలో అంటే మన తలంపుల్లో ఉంటాయి. వాటిని అవాయిడ్ చేయాలి. రండి, 2 చేతులు పైకెత్తి ఈ ప్రత్యేకమైన దినం ఈ విధంగా కొంత స్క్రీన్ పెట్టి మీకు చూపించడానికి దేవుడు కృప చూపాడు. తమ్మునికి ఇచ్చిన ఆలోచన బట్టి నేను ప్రభువును మహిమపరుస్తున్నాను. త్వరగా పడుకొని ఉదయకాలమే లేవాలని నేను త్వరగా పడుకున్నాను. తమ్ముడు ఫోన్ చేసి, అన్న మన దగ్గర ప్రొజెక్టర్ ఉంది తీసుకొని వచ్చేస్తానంటే, చాలా సంతోషం తమ్ముడు, తీసుకురా, కొంత హైలైట్ అవుతుంది, కొంచెం మంచిగా ఉంటుంది. నెక్స్ట్ టైం ఏదైనా విషయాలు ఉంటే ముందుగానే తమ్ముడికి షేర్ వేస్తా, దానికి సంబంధించిన పిక్చర్స్ అన్నీ ఏర్పాటు చేసుకుంటారు రానున్న దినాల్లో. యూ డోంట్ వరీ. మీరు ఇంకా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి దేవుడు. హల్లెలూయా. సంఘములో ఉన్న ముఖ్యులైన వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో ఆత్మీయ
జీవితాలను చూడండి. ఒక్కసారి రెండు చేతులు పైకెత్తుదామా, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నాతో మాతో ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మాట్లాడాం. ఈ మాటలు వీక్షిస్తూ తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డలు మీరు దీవించాలి. ప్రతిదీ భౌతికమైన దాంట్లో నుండి ఆత్మీయమైన విషయాలు నేర్పిస్తావు అయ్యా. నువ్వు అలాగే చాలా విషయాలు నేర్పించావు. బైబిల్ గ్రంథం అంతా అవే ఉన్నాయి. ఈరోజు గత వారంలో గుండెని గురించి, దాని నిర్మాణం, దాని పనితీరు మేము ధ్యానించాం, ఆత్మీయ జీవితానికి అన్వయించుకున్నాం. ఈరోజు మూత్రపిండాలు, కిడ్నీల యొక్క విధి నిర్వహణం, వాటి పని, వాటి ముఖ్య విధి, వాటిని గురించి కూడా మేము ధ్యానించాం. ఆత్మీయంగా మా లైఫ్లో కూడా విసర్జించవలసిన వాటిని విసర్జించి, ధరించవలసిన వాటిని ధరించి, కావున ప్రియుల పిల్లల వల్ల పోలి సాత్వికమును దీన మనసును ధరించుకొని దయలత్వం ధరించుకొని కొలసి 3:12 ప్రకారం అవన్నీ మేము ధరించుకొని, దేవా ఆత్మ సంబంధమైన ఫలాలు ధరించుకొని, శరీర సంబంధమైన క్రియలు గల్తీ 5 అందులో ఉన్న శరీర క్రియలు ఏవైతే ఉన్నాయో స్పష్టంగా వాటిని మేము విసర్జించాలి, వీటిని మేము అనుభవించాలి. నీ వాక్యం ఆహారం కనుక, ఆ ఆహారము పవిత్రమైంది, పరిశుద్ధమైంది కనుక, అది ప్రోక్షించబడింది కనుక, నీ సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి తాజాగా సిద్ధపరచబడింది కనుక, అది మా ఆత్మలకు, మా ఆలోచనలకు, మా ఊహలకు, మా ఉద్దేశాలకు, మా ఆత్మీయ జీవితాలకు బూస్టింగ్, బలాన్ని, శక్తినిచ్చేది నీ వాక్యమే కనుక, నీవిచ్చిన మంచి మనసుతో మేము అంగీకరిస్తూ సరి చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నిత్యనూతనంగా ఆనందంగా ఆరోగ్యంగా నీ రాకడ కొరకు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూసే ఆలోచనలో బ్రతకగలిగినట్లు మాకు మీరిస్తున్న అవకాశాలను 100% సద్వినియోగం చేసుకొని నీ కొరకు జీవించి నిశ్చితాన్ని జరిగించి మా కుటుంబాన్ని, మా ఫ్యామిలీ అందరికీ శరీరాలు ఉన్నాయి, శరీరాల్లోనే ఉన్నాము, ప్రాణాలతోనే ఉన్నాము. మా కుటుంబం అంతా శరీరాలు కలిగి, ఆత్మ కలిగి, అనుభవాలు కలిగి, విశ్వాసం కలిగి మీ చిత్తాన్ని జరిగించడం కొరకే మా కుటుంబాన్ని, మా ఇంటిని, మా గృహాన్ని నువ్వు ఎన్నుకున్నావయ్యా. అలాంటి కుటుంబాలన్నీ నీ శరీరంగా మార్చబడ్డాయి. ఈ శరీరం మీ శరీరం కనుక, మీ శరీరము నువ్వు అనుగ్రహించింది మీ చిత్తాన్ని జరిగించాలి కనుక మీ కృప అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.